అలాంటి దుర్భర పరిస్థితుల్లో పాకిస్తాన్ ఉంది. అలాంటి దేశంతో చేయాల్సింది యుద్ధం కాదు, వ్యూహాత్మకంగా దెబ్బ కొట్టాలి. ఇది నేను చెప్పింది. అదే అమ్మా నేను అనేది ఆ రోజు అది కూడా చెప్పాను వీడియోలో. మీరు వెళ్ళి సైన్యానికి దిశానిర్దేశం చేస్తారు, మోదీకి దిశానిర్దేశం చేస్తారు. పాకిస్తాన్ తో యుద్ధం వద్దు అంటుంది. చూడండి ఆపరేషన్ సింధూర్ మన వాళ్ళు చేస్తే నువ్వే నీ నోటితో అన్నావమ్మా యుద్ధం వస్తే ఇది అది అని భయపెట్టిందే మీరు కదా, మళ్ళీ హిపోక్రసీ ఏంటి? పహల్గామ్ లో ఉగ్రవాదులు వచ్చి దొంగదారులు వచ్చి నువ్వు హిందువా ముస్లిమా అని చెప్పి వేరు చేసి హిందువుల్ని పక్కకు పిలిచి కాల్చి వెళ్ళిపోయారు కదా, అట్లాంటి చర్యగా నేను చూస్తున్నా. నా మీద ఇప్పుడు అట్లాంటిది చేస్తున్నారు. చూసారా జనాలు ఎలా రెచ్చగొడుతుందో, ఎంత దారుణంగా రెచ్చగొడుతుందో చూసారా? అట్లాంటి దాడి జరిగింది కాబట్టి ఇది నా రియాక్షన్, ఇది నా రిటాలియేషన్. చీట్ చేయడం ఒక రకంగా. ఏరేనా చూడు రేనా చూడు ఒట్టిపోయిన మోము చూడు పేలలేని పంచు చూడరా. శివప్రసాద్, లలిత్ కుమార్, హరికృష్ణలను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు పోలీసులు. ఇప్పటికీ ఆ హరికృష్ణ ఎక్కడ ఉన్నాడో నాకు తెలియదు, ఆయన ఎవడో తెలియదు. ఈ కేసు పూర్వాపరాలు తెలియకుండా కావాలని దీన్ని స్టోర్ చేసుకుని అక్టోబర్లో దాచుకొని ఇదిగోండి ఈవేళ మేలో వదిలేరనమాట. ఇంకో 2050కి కూడా ఇదే తులసి చంద్ గారికి నేను కౌంటర్స్ ఇస్తూ ఉంటాను. ఆవిడ రియాక్ట్ అవుతారు 2050లో నా మీద డిఎస్పీ కౌంటర్ పెట్టాడు, అక్టోబర్ 2024లో ఏం జరిగిందో తెలుసు. అప్పుడు ఇదే వీడియో ప్లే చేస్తారు. అప్పుడు నేను కూడా ఒక కర్ర పట్టుకొని ఏమమ్మా మళ్ళీ అదే వీడియో ప్లే చేసావా అంటాను నేను. నేను స్పందించకపోతే ఇది నా జర్నలిజం వృత్తికి, నా నిబద్ధతకు కూడా ప్రమాదం. జర్నలిజం వృత్తి నిబద్ధత ప్రమాదం. ఎవరిని ప్రమాదంలో నెట్టేస్తున్నారు? మీరు ఏకంగా దేశాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు. దేశం కోసం మాట్లాడే వ్యక్తుల్ని చేసిన ప్రచారము చాలా ప్రమాదకరమైన ప్రచారం. నాదా మీద తేల్చేద్దాం. అనేవి మాత్రమే చూపించి అక్కర్లేదమ్మా, నిన్ను మిస్లీడ్ చేయక్కర్లేదు. ఎందుకంటే మీరు మిస్లీడ్ చేయడంలో నిష్ణాతులు కనుక మీ ఏ వీడియో చూసినా అందులో ఈ రాంగ్ ఇన్ఫర్మేషన్స్ కనిపిస్తాయి. ఈజీగా డబ్బులు సంపాదించే ఒక కొత్త బిచ్చగాళ్ళు లాంటి వాళ్ళు వచ్చారు, జాగ్రత్త అని చెప్పి. అసలు మామూలుగా లేదు కొత్త బిచ్చగాళ్ళు. నరుడి బ్రతుకు నటన ఈశ్వరుడి తలపు ఘటన ఆరెంటి నట్ట నడుమా నీకెందుకింత తపన తనన తనని తనని తగడదుం తగడదుం తగడదుం. అయ్యయ్యో స్టార్ట్ చేస్తావు అప్పుడే. అయితే ఇక మొదలెడదామా? కానీ ప్రతిసారి ఈ ఎంట్రీ ఏంటి తమ్ముడు నాకు అర్థం కాదు. ఏంటో ఇక తప్పదంటావు. ఆన్ ఏ సీరియస్ నోట్, ఇప్పుడు మనం తులసి గారి వీడియోకి స్పందించాల్సిన సమయం ఆసన్నమైంది. ఇక మొదలు పెడదాం. చూడండి, ఒక వ్యక్తి మీద బురద చల్లడం చాలా ఈజీ, కానీ అతను మళ్ళీ కడిగిన ముత్యంలాగా రావటం చాలా చాలా కష్టం. సిద్ధాంతపరమైనటువంటి విభేదాలు ఉండవచ్చు, కానీ సిద్ధాంతపరమైన పోరాటం చేయలేనటువంటి కొంతమంది మూర్ఖులు వ్యక్తిగత దాడులకి వ్యక్తిత్వ హననాలకి పాల్పడతారు. కనుక అటువంటి వాళ్ళను మనం చూసి జాలిపడాలి. ఇక్కడ సరిగ్గా జరిగింది అదే. మనం ఇచ్చినటువంటి రియాక్షన్స్ నాట్ ఓన్లీ తులసి గారు, చాలామంది మీద మనం కౌంటర్స్ మాట్లాడాం. సహజంగా అది జరిగేది. ఈ వృత్తికి ఉన్నటువంటి మొదటి నేచరే అది. ఒక అంశాన్ని తీసుకోవడం, దాని మీద మాట్లాడడం, విశ్లేషణ చేయటం, లేదా వేరొక అంశం మీద ఖండిస్తూ మాట్లాడడం, లేదా వ్యక్తి యొక్క అభిప్రాయాల్ని వ్యతిరేకిస్తూ మాట్లాడడం, ఇదంతా కూడా జర్నలిజంలో భాగం. మరి తులసి గారి యొక్క జర్నలిజానికి నిర్వచనం ఏమిటి అనేది మనం రాను రాను తెలుసుకుందాం. ఇప్పుడు ఇన్ని కళ్ళబుల్లి కబుర్లు నీతులు చెప్పినటువంటి వ్యక్తి నా మీద పర్సనల్గా గ్లడ్జ్ పెట్టుకొని స్టోరేజ్ చేసుకున్నటువంటి ఒక పిచ్చి ఇన్ఫర్మేషన్ని తీసుకొచ్చి జనాల మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఈవిడికి బాకాలు ఊదే వాళ్ళు నాకు వచ్చి 4 కామెంట్లు పెట్టడం మినహా నాకు పీకేది ఏమీ లేదు. వీళ్ళు భరతవర్షని ఎప్పటి నుంచో టార్గెట్ చేస్తున్నటువంటి దుష్ట శక్తుల్లో వీళ్ళు కూడా ఒకరు. వీళ్ళ ఎయిమ్ ఏంటంటే వీళ్ళు చెప్పేదే వేదం, వీళ్ళు చెప్పేదే మేధస్సు, వీళ్ళు మాత్రమే జర్నలిస్టులు. దానికి ఆటంకంగా ఇంకెవరు ఏం మాట్లాడకూడదు. మాట్లాడారా అయిపోయింది వాళ్ళ పని. విక్టింగ్ కార్డులు తీసేస్తాం, సోకాల్ని నటిస్తాం, ఇంకా ఉమెన్ కార్డ్స్ కూడా అవసరమైతే తీస్తాం, కేసులు పెట్టిస్తాం.
నేను కూడా కొన్ని కామెంట్స్ని డిస్ప్లేలో చూపిస్తున్నాను. నా వీడియో కింద ఈవిడ ఎగదోస్తే వచ్చినటువంటి జనం ఎలా పెట్టారో చూడండి. ఇప్పుడు నేను విక్టింగ్ కార్డు ప్లే చేయాలా ఏంటి? వాళ్ళందరూ కూడా ఎవరు ఇలా మాట్లాడేవాళ్ళు, ఎటువైపు ఉన్న వాళ్ళైనా సరే, ఆన్ పాయింట్ కాకుండా పర్సనల్గా అటాక్ చేసే వాళ్ళు ఎవరన్నా సరే పురుగులతో సమానం. కనుక ఆ పురుగుల్ని నా మీదకి పంపినంత మాత్రాన నాకు ఊడేదేమీ లేదు. సత్యం అనేది ఒకటి ఉంటుంది. సత్యమేవ జయతే అన్నారు కదా, సనాతన ధర్మానికి సంబంధించిన వేదవాక్ అది. సరే, మనం దానికి వ్యతిరేకమైనప్పటికీ కూడా కావాల్సినవి వాడుకోవడంలో నిష్ణాతులు మీలాంటి వాడు. మీ ప్రాబ్లం ఏంటి? 2 అంశాలు. ఒకటి, ఈవిడ చేసినటువంటి వీడియోలు నాకు అభ్యంతరం అనిపించి ఎండగట్టడం, ఇది ఒక ప్రాబ్లం అవ్వాలి ఆవిడికి. 2, నా మీద పర్సనల్ ఎలిగేషన్స్ ఏవో ఒకటి క్రియేట్ చేసి లేదా అర్ధరహిత అర్ధసత్య వార్తల్ని నా మీదకి అలా ప్రయోగించి తద్వారా నన్ను వ్యక్తిగతంగా వ్యక్తిత్వ హననం చేస్తూ దిగజార్చడం, తద్వారా భరతవర్షని కూలద్రోయటం. నాట్ ఓన్లీ భరతవర్ష అండి, ఈ దేశం బాగుండాలి, ప్రజలందరూ కూడా మతాలకు అతీతంగా ఐక్యంగా ఉండాలి, ఈ మతాల మధ్య చిచ్చు పెట్టేటటువంటి విషపు వార్తలు రాసే వాళ్లను జనం అర్థం చేసుకోవాలని తప్పించేటటువంటి ప్రతి ఛానల్ని కూడా ఈ విధంగానే టార్గెట్ చేస్తున్నారు. ఇలాగే టార్గెట్ చేస్తున్నారు. కొన్ని ఛానల్స్ని లేపేశారు. నాట్ ఓన్లీ ఇన్ యూట్యూబ్ ప్లాట్ఫామ్, ఇన్స్టాగ్రామ్లలో కూడా ఇలా ఎన్నో అకౌంట్స్ని లేపేస్తారు. వీళ్ళకి తెలిసింది ఒకటే, నిజాన్ని ఎదుర్కోలేక దొంగదారిలో ఆ పాకిస్తాన్ టెర్రరిస్టులు వస్తారు చూడండి, అలా దొంగదారిలో వచ్చి రిపోర్ట్లు కొట్టడం, బెదిరించటం, ఇంట్లో ఉన్న స్త్రీలను తిట్టడం. ఎప్పుడైనా తులసి గారి మీద మన సిద్ధాంతపరమైనటువంటి విభేదాన్ని కనబరిచాం కానీ వ్యక్తిగతంగా ఎప్పుడైనా మాట్లాడామా? గతంలో ఈమె కమ్యూనిటీ పోస్ట్ పెట్టింది, ఆన్లైన్ బిచ్చగాడు ఇది అది అని చెప్పేసి. వాటి గురించి కూడా మనం మాట్లాడదాం. ఆవిడ వీడియో ప్లే చేసుకుంటూ ఆవిడికి వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరత వచ్చింది, తప్పనిసరి పరిస్థితి. చాలా పనులు ఉన్నాయి. వారానికి ఒక వీడియో చేసి జనాల్ని బ్రెయిన్ వాష్ చేసేటటువంటి మీడియా హౌస్ కాదు మనది. రోజులో 10-15 వీడియోలు చేస్తాం మనం. న్యూస్ కవర్ చేయాలి అనేది నా యొక్క తపన, మా టీం యొక్క తపన. అన్ని అంశాలని టచ్ చేయాలి, అది మాకున్న ప్యాషన్. కనుక ఇందులో భాగంగా ఇప్పుడు ఈవిడిని ఎంటర్టైన్ చేయడం కూడా మనకి ఇష్టం లేకపోయినప్పటికీ, మనదేంటి, జాబ్లో భాగంగా ఆవిడ అంశాలని టకటక చెప్పేయటమే, పెద్దగా టైం తీసుకోం మేము. కానీ ఇప్పుడు చాలా పెద్ద ఎలిగేషన్స్ వేసేస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి ఫోటోలు పెట్టి జైల్లో పెట్టి ఇంత నీచానికి ఉడగడతారు ఈవిడ అనుకోలేదు నేను. సహజంగా కొంచెం హుందాగా ఉంటారు, ఈవిడ హుందాగా బిహేవ్ చేసే రకమే. ఏమో మరి, అంటే బాగా తగిలింది దెబ్బ. నేనే కాదు, చాలామంది ఈవిడికి కౌంటర్ వీడియోస్ చేస్తూ ఉంటారు. అలాగే నాకు బోలెడు మంది కౌంటర్ వీడియోస్ చేస్తూ ఉంటారు. ఉదాహరణకి సత్యాన్వేషణ ఒక అతను ఉంటారు, ఆయన ఎప్పుడు ప్రత్యక్షంగా చూడలేదు కానీ రీజనింగ్ బాగుంటే మనల్ని కౌంటర్ చేసే అవకాశం అవతలకి ఇవ్వాలి, జనాలకు వదిలేయాలి, డిస్కషన్ జరగాలి ఆన్ పాయింట్. అలా సత్యాన్వేషి ఇలాంటి కొంతమంది ఉన్నారు, చాలా చక్కగా డిబేట్ చేస్తారు వాళ్ళు. అక్కడక్కడ ఏవో కొన్ని పదాలు వాడతారు, బత్తాయిలను లేకపోతే బీజేపీ ఐటీజీలను మనువాదులను, అవి వీళ్ళకి అలవాటు పడినవే. ఇటువైపు నుంచి కూడా వాళ్ళని బట్టకాయలని, సోరోస్ మీడియా అని, ఇంకోటని, ఎర్ర పుష్పాలని ఇలా మాట్లాడుతూ ఉంటాం. ఇవన్నీ పక్కన పెడతా, అవి కూడా అవసరం లేదు, కానీ జనాలకి మసాలా కావాలి కదా, అందులో భాగంగా ట్యూన్ అయిపోయారనమాట. ఏదేమైనా సరే, ఒక వ్యక్తి అభిప్రాయాన్ని మరొక వ్యక్తి ఖండించటము లేదా స్వాగతించటం అనేది సహజంగా ఉండేటటువంటి ప్రక్రియ. దాన్ని కూడా అడ్డుకునేలాగా దుస్సాహసానికి ఒడిగట్టడమే కాకుండా రకరకాలైన దుర్మార్గమైనటువంటి అభియోగాలు నా మీద మోపి, ఇదిగోండి నా పేరు చెప్పడం వల్ల ఆవిడకు వచ్చినటువంటి వ్యూస్ చూసుకోండి. ఈ మధ్య ఆవిడ పెట్టినటువంటి ఏ వీడియోకి కూడా ఇంత పెద్ద ఎత్తున వ్యూస్ రాలేదు, ఓవర్ నైట్లో రాలేదు. ఇంకా ఆవిడికి వ్యూస్ వస్తాయి. దువ్వాడ శివప్రసాద్ కంటే కూడా భరతవర్ష అంటే ఒక బ్రాండ్. ఆ బ్రాండ్ విలువేంటో ఆవిడికి తెలిసి వచ్చింది, ఇప్పుడు రుచి మరిగింది. కాబట్టి ఇంకా ఎన్నెన్ని కౌంటర్ వీడియోస్ చేసినా కూడా మనం దానికి రెడీగా ఉన్నాం, చేయాలి కూడా. ఎందుకంటే ఒక వాదన ఒక దగ్గరే ఉండిపోతే అది వేదనగా మారే అవకాశం ఉంటుంది. వాదన ఎప్పుడు కూడా జరుగుతూ ఉండాలి, చర్చ జరుగుతూ ఉండాలి. అప్పుడే దాంట్లోంచి వచ్చేటటువంటి సారంతో జనాలు ఏది కరెక్ట్ అనిపిస్తే దాన్ని ఫాలో అవుతారు. జనాలు నిర్ణేతలు, వాళ్ళకు చెప్పాల్సింది చెప్పి వదిలేయాలి. ఇక మొదలెడదాం. అండ్ వీడియో ఈవిడ చేశారు, 20 నిమిషాలు వీడియో చేశారు. దాన్ని కౌంటర్ ఇవ్వాలంటే 40 నిమిషాలు పడుతుంది. మొత్తం ఈవిడ వీడియో ప్లే చేయలేం కదా, అలా చేస్తే ఇంకో 1.5 గంట పడుతుంది. మరి బిట్లే వాడుతున్నారు, ఇంకేదో వాడుతున్నారు అంటే కుదరదమ్మా, అది ఎవరికి కుదరదు. మీరు నా వీడియోస్ కౌంటర్ చేయాలన్నా బిట్లే వాడతారు. ఇక మొదలెట్టేద్దాం ఆలస్యం చేయకుండా. తులసి గారు ఏమంటున్నారు విందాం. నమస్తే ఫ్రెండ్స్, నా పేరు తులసి చందు. సాధారణంగా నేను ఏదైనా ఒక వీడియో చేయబోయే ముందు చాలా వర్క్ చేస్తా, చాలా నీట్ గా పర్ఫెక్ట్ గా రీసెర్చ్ చేసి నీట్ గా స్క్రిప్ట్ రాసుకొని, రాసిన స్క్రిప్ట్ అంతా ఎదురుగా ప్రాంప్టర్ మీద పెట్టుకొని తర్వాత ప్రజెంట్ చేస్తా. ఎక్కడ ఏ తేడా రాకూడదు, నేను చెప్పే విషయం స్పష్టంగా అర్థం కావాలి, చెప్పిన ప్రతిదానికి సోర్స్ ఉండాలి,
చూసే వాళ్ళు ఆ సోర్స్ ని స్క్రీన్ మీద ఇలా ఆపి చదువుకునేంత నీట్ గా నేను చూపించే సోర్స్ ఉండాలి, నేను చెప్పేది అర్థం కావాలి అని చెప్పి అన్ని జాగ్రత్తలు తీసుకుంటా. అది అంటే ఈవిడ తప్ప ప్రపంచంలో ఉన్న ఇతర ఏ జర్నలిస్టు కూడా శ్రమించడు, స్క్రిప్ట్ రాసుకోడు, సోర్సులతో మాట్లాడు. ఈవిడొక్కరే చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. వారానికి ఒక వీడియో బాపత్ కదా, అలాగే తీసుకుంటారు. జనరల్గా మీడియా హౌస్లో కంటెంట్ ఎలా ఉంటుందని అందరికీ తెలిసిన విషయమే. కొన్ని ఆన్ ది స్పాట్ చెప్పే ఉంటాయి, మరికొన్ని స్క్రిప్ట్ బేస్డ్ ఉంటాయి, విశ్లేషణలు, ఎడిటోరియల్స్ అలాంటివి. ఇంకొన్ని కౌంటర్స్ ఉంటాయి. అలాగే నేను భరతవర్ష సాక్షిగా చేసినటువంటి కౌంటర్స్ ఈవిడ ఒక్కరి మీదే కాదు, ఈవిడ ఎలాగా స్క్రీన్లో వేసుకున్నట్టున్నారు కదా, ఈవిడ ఒక్కరి మీదే కాదు, ఎంతోమంది దొంగ సన్నాసుల మీద, ఎంతోమంది పొలిటీషియన్స్ మీద, ఎంతోమంది ఇతర భావజాలాలు కలిగి ఉన్నటువంటి వ్యక్తుల మీద చేశాం. కానీ ఈవిడలాగా ఎవరు దిగజారి వ్యక్తిత్వ హననానికి పాల్పడలే. దట్ ఈస్ ద మ్యాజిక్ ఆఫ్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్. ఓకే, ఇప్పుడు ఈవిడ ఏమంటున్నారు? సోర్స్. నేనేమంటానంటే సోరోస్ అంటాను. సోరోస్కి తేడా ఏంటంటే, ఈ దేశానికి వ్యతిరేకంగా ఉండేటటువంటి మీడియా కథనాల్ని తీసుకొచ్చి అవే అక్కడ స్క్రీన్ మీద వేసి ఆధారాలు నమ్మండి అని చెప్పేసి హైలైట్ చేస్తే నమ్మడానికి ఇక్కడ ఎవడు ఎర్ర పుష్పాలు లేరు. ఎర్ర పుష్పాలు అంతకంటే లేరు. వీళ్ళు చేసేది అదే. సోర్స్ ఏంటి సోర్స్ అమ్మా? అది మొత్తం అంతా కూడా మీరు మ్యాక్సిమం వీడియోస్ రాయిటర్సో, అల్జీజరానో, బీబీసీనో, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి కొన్ని మీ ఎకోసిస్టమ్తో కూడుకున్నటువంటి ఛానల్స్, ఆల్ట్ న్యూస్, స్క్రోల్ ఇన్, క్వింటు, మింటు, ఇతరత్ర వగైరా ఛానల్స్ని మీరు దీన్ని బేస్ చేసుకొని మీ యొక్క కంటెంట్ బిల్డప్ చేస్తారు. యూఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ టూల్ కిట్ గ్యాంగ్. కాదా? వాదించుకోండి, కాదు అని నిరూపించుకోండి. దట్స్ హౌ. కానీ వ్యక్తిగత దాడులకు తెగబడుతున్నారు అంటే హౌ వరస్ట్ కండిషన్లో ఉన్నారు మీరు. కనుక వీళ్ళది సోర్స్ కాదు, సోరోస్. వీళ్ళది మీడియా అంటే సోరోస్ మీడియా అని నేను అభివర్ణిస్తూ ఉంటాను. ఇక నెక్స్ట్. బట్ ఈ రోజు నేను చేస్తున్న వీడియోకి అన్ని జాగ్రత్తలు ఏం అక్కర్లేదు. ఎందుకంటే ఇది నేను చేస్తున్న ఒక రియాక్షన్ వీడియో. కొద్ది రోజుల నుంచి చూస్తూ ఉంటారు మన వీడియోస్ ఫాలో అవుతున్న వాళ్ళు. నేను కూడా మీ పైన చేసినవన్నీ కూడా రియాక్షన్ వీడియోలే. మీది కాదు రియాక్షన్, మీది రియాక్షన్ వీడియో అవుతుంది. రోజుల నుంచి నా చుట్టూ ఏం జరుగుతోంది అని చెప్పి, సో ఒక నెగిటివిటీని నేను అనుకున్న భారత్ పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది కనుక ఆ పరిస్థితులే సమాజం ఆలోచిస్తోంది అనుకున్నా. కానీ మీరు మాత్రం మీ చుట్టూ ఇదంతా జరుగుతుందని భ్రమపడుతున్నారు. ఓకే, పని కట్టుకొని స్ప్రెడ్ చేస్తున్నారు, భయంకరమైన నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారు. ఒక అంటే బట్టగాల్చి మీదేద్దాము తుడుచుకుంటారు. సరే, ఇదే నిజం అనుకుంటే బట్టగాల్చి మేము మీ మీద వ్యక్తిగతంగా వేస్తున్నాము అని అనుకుందాము కాసేపు. అది అబద్ధమైనప్పటికీ మీరు ఏకంగా పెట్రోలే పోసేస్తున్నారు దేశం మీద, కిరోసిన్ చల్లేస్తున్నారు రాష్ట్రాల మీద. కులాలు అని, మతాలని, మనువాదం అని, ఇదని అదని మీ యొక్క చల్లుడు చూస్తే అసలు మేము ఏమీ చేయట్లేదు. కేవలం మీరు విక్టింగ్ కార్డులు వాడుతున్నారు. బట్ట కాల్చి మీదేసేస్తున్నామా? మీరు ఫ్యూయల్ పోసి తగలెట్టేస్తున్నారు దేశాన్ని. మాట్లాడదాం. ఈ దాడి జరుగుతూనే ఉంది. ఇప్పుడు అక్కడ యుద్ధ వాతావరణం ఉంటే దాన్ని అదునుగా తీసుకొని ఈమె పాకిస్తాన్ కి సపోర్టర్, ఈమె పాకిస్తాన్ ని ప్రేమిస్తోంది, పాకిస్తాన్ ని ఇష్టపడుతోంది, పాకిస్తాన్ మీద యుద్ధం చేయడం ఈమెకి ఇష్టం లేదు, పాకిస్తాన్ మీద యుద్ధం చేస్తే ఈమె బాధపడుతోంది అనే ఒక దుర్మార్గమైన ప్రచారం జరుగుతోంది. సో చాలా బాధాకరం. దాని మీద నేను ఖండించకపోతే, ఇప్పుడు నేను స్పందించకపోతే ఇది నా జర్నలిజం వృత్తికి, నా నిబద్ధతకు కూడా ప్రమాదం. సో జర్నలిజం వృత్తి, నిబద్ధత, ప్రమాదం. ఎవరిని ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు? మీరు ఏకంగా దేశాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు. దేశం కోసం మాట్లాడే వ్యక్తుల్ని ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు. నేను ఒక కమిటెడ్ జర్నలిస్ట్ ని, నిన్న, ఈరోజు, ఎప్పుడు కూడా. కాబట్టి దాన్ని ప్రశ్నార్థకం చేయాలి, దాన్ని మసకవార్చాలి, ఈ క్రెడిబిలిటీని ఘోరంగా దెబ్బతీయాలి అని చూస్తున్నారు. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి మాస్టారు, బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరు క్రెడిబిలిటీని దెబ్బతీయడానికి తప్పిస్తున్నారు, ఎవరి జీవితాల్ని మసకబారేలా మార్చడానికి ట్రై చేస్తున్నారో మాట్లాడదాం. మామూలుగా ఉండదు. మ్యూజిక్ ఏఆర్ రెహమాన్, ఇళయరాజా కలిసి కొడితే ఎట్లా ఉంటుంది అట్లా ఉంటుంది. దరువు మామూలుగా ఉండదు. ఇవాళ అసలు నో రూల్స్, నో సీజ్ ఫైర్. ఇంకా నేను రెస్పాండ్ అవ్వాల్సి వస్తుంది. నన్ను ప్రేమించే వాళ్ళకి, అభిమానించే వాళ్ళకి, చాలా గౌరవంగా పెయిడ్ సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళకి, నా వీడియోస్
పెయిడ్ సబ్స్క్రిప్షన్స్ ఓకే ఆదరిస్తున్న వాళ్ళకి ఇది నేను ఇస్తున్న ఒక క్లారిఫికేషన్. ఓకే, ఎందుకంటే ఒక మరి పెయిడ్ సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళకి అన్నప్పుడు ఇప్పుడు కదలే తర్వాత చెప్తా పాయింట్. ఫ్లడ్డింగ్ ఆఫ్ న్యూస్ వస్తుంది. నేను ఒక వీడియో చేశాను. నేను చేసే వీడియోలు ఎప్పుడు 20 నిమిషాలు 25 నిమిషాలు కొన్ని 30-35 నిమిషాలు కూడా ఉంటాయి. ఇలాంటప్పుడు ఆ వీడియోస్ అన్ని చూసి అర్థం చేసుకొని నన్ను జడ్జి చేసే టైం ఉండకపోవచ్చు చాలా మందికి. అలాంటప్పుడు ఒక చిన్న వీడియోస్ లో ఈమె ఇలాంటిది అని చెప్పి దుష్ప్రచారం చేసినవి నమ్మునుండొచ్చు కొంతమంది. అలాంటి వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. అది దుష్ప్రచారమా లేకపోతే బలమైన సత్యమా అనేది జనాలు డిసైడ్ అయిపోయారు ఆల్రెడీ. దే నో వెరీ వెల్ వాట్ యు ఆర్ అనేది. మీరు క్లియర్గా ఎక్స్పోజ్ అయిపోయారు తులసి గారు. అందుకనే బాగా మంట పుట్టి ఈరోజు ఈ పరిస్థితికి వచ్చారు. దిగజారిపోయారు, మీరు చెప్పాలంటే దారుణంగా దిగజారిపోయారు. అందులో భాగంగా మీ నోట ఇలాంటి మాటలు వస్తున్నాయన్నమాట. ముఖ్యంగా పర్టికులర్ గా ఒక వ్యక్తి, అతని పేరు దువ్వాడ శివప్రసాద్. అతన్ని అయితే ఇప్పుడు 420 అని ఉండాలి. అలా ఎందుకన్నా కూడా నేను తర్వాత కాసేపటి తర్వాత మీకు చెప్తాను. అది ఎక్స్పెక్టెడేమా. యూ స్టోర్ దిస్ ఇన్ఫర్మేషన్ మంత్స్ ఎగో బట్ దెర్ ఈస్ నో యూజ్. ఐ విల్ టెల్ దట్. ఓకే, సో ఆ వ్యక్తి పని కట్టుకొని ఇప్పుడు కాదు, అతని ఛానల్ మొదటి నుంచి కూడా నాకంటే లేట్ గా పెట్టాడు అతని ఛానల్. సో అప్పటి నుంచి కూడా చాలా యూట్యూబ్లోకి మీరు రాకమునిపే నేను పలు కీలకమైన ఛానల్స్లలో పనిచేసిన. భారత్ టుడే ఏ ఛానల్ అయినా సరే ఏదో ఒక పార్టీకి బాకాలు ఊదేటటువంటి ఛానల్ కాదు నేను పనిచేసేది. నేషనలిస్ట్ హబ్ ఇత్యాది ఛానల్స్లో పనిచేశాను. అప్పుడు మీరు 10,000 5,000 సబ్స్క్రైబర్స్ ఉన్నటువంటి ఒక చిన్న ఛానల్. ఓకే, ఇప్పుడు నా తర్వాత స్టార్ట్ చేశాడు అని చెప్పడం ద్వారా నా మీద మీ అజమాయిషీ చెలాయించాలనుకుంటున్నారా? ఓకే సీనియర్ మేడం కమాన్. భరతవర్ష అనే ఛానల్ అతనిది. సో భరతవర్ష అండ్ తులసి చందు అని కొట్టండి, ఎన్ని వీడియోస్ అతను చేశాడో మీకు తెలుస్తుంది. ఇప్పటిదాకా నేను అన్ని ఛానల్స్లో కలిపి ఒక 15,000 వీడియోస్ చేసుంటాను. మన భరతవర్ష విషయానికి వచ్చేసరికి ఐ థింక్ సో 6-7 వీడియోస్ చేశాను. అందులో బొచ్చుడు ఈవిడ వీడియోస్ మహా అయితే ఒక 5, 6, 10 ఉండొచ్చు అనుకోండి. ఏకంగా ఈవిడ మీదే మనం మొత్తం ఛానల్ అంతా కూడా డిపెండ్ అయినట్టు మాట్లాడుతుంది. ఈవిడ దేశానికి ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడుతుంది అనే అంశాల మీద మనం మాట్లాడాం తప్ప ఇతరత్ర ఏ వీడియోస్ని మనం అసలు మనకు అవసరం లేదు. మనకి కంప్లైంట్ వస్తుంది, అన్నా కూసిందన్నా మాట్లాడాలన్నా అంటే సరే చూస్తాను. ఎందుకంటే పొడుగాటి వీడియోల మీద మనం రెస్పాండ్ అవ్వాలన్నా మనం చాలా టైం కేటాయించాలి. విలువైన మన ఆయుష్ని దేనికోసం కేటాయించాలో దానికోసం కేటాయించాలి. ఈ పనికి మాలిన వాటికి ఎందుకు అని అనుకున్నప్పటికీ ప్రమాదం అందులో ఉంది కదా, అందుకనే రియాక్ట్ అయ్యేవాడిని. అలా ఎన్నో కంప్లైంట్స్ వస్తే అందులో ఒక 10కో 8కో రియాక్ట్ అయ్యాం ఈ వీడియోస్, అంతే, దట్స్ ఇట్. దాన్ని తీసుకొచ్చి ఇక భరతవర్షాన్ని డిఫేమ్ చేయడానికి ట్రై చేస్తే మాత్రం అది శోచనీయంగానే భావిస్తాను. ఇప్పుడు నువ్వు నా ఫుల్ వీడియో ప్లే చేసావా లేకపోతే క్లిప్ వీడియో ప్లే చేసావమ్మా? చిన్న బిట్సే కదా ప్లే చేసావు. నీతులు చెప్పడమే కాదు పాటించాలి కూడా కదా. మరి మొత్తం వీడియో ప్లే చేయలేకపోయారే, అది అసాధ్యం కనుక. అండ్ ఇక్కడ నా ముక్కకి మీ ముక్క జత చేసి ఆహా బాగానే రక్తి కట్టించారు, మీ యొక్క చాణక్యాన్ని ప్రదర్శించారు. కానీ మీ ఫుల్ వీడియోలో ఏముందో నేను వ్యూవర్స్కి చెప్తున్నా, మీకు ఓపిక ఉంటే వెళ్ళి చూడండి. ఈవిడ ఏ వీడియో చేసినా ఎత్తుకోవడం రాగం ఒకలాగా ఎత్తుకుంటారండి. శివరాఖరికి వచ్చేసరికి సీమ కొట్టుద్దో ఏమో కానీ ఆర్ఎస్ఎస్, బీజేపీ, మనువాదం, మోదీ, అమిత్ షా వీళ్ళ మీదకి నెట్టేస్తుంది ఆవిడ. ఇదే వీడియో నేను ఏదైతే చెప్పానో సందేశ్ ఖలీ అక్కడ ఆడవాళ్ళ మీద జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రశ్నించావా అని, అందులో ఈవిడ ఇలా ప్రశ్నిస్తున్నట్టే ప్రశ్నించి అక్కడి నుంచి ఆ బిట్ తర్వాత మమతా బెనర్జీకి 2 మాటలు, తర్వాత ఎవడెవరు మెహబూబా మైత్రా 2 మాటలు అయిపోయింది. ఇంకా మిగతా వీడియో అంతా మోదీని వేసుకుంటుంది ఈవిడ. మణిపూర్ ఇష్యూని తీసుకొస్తుంది. ఏ కేసుకి ఆ కేసు డిఫరెంట్ కదా. ఈవిడ ఇంత పెద్ద జర్నలిస్ట్ కదా. మణిపూర్ ఇష్యూస్ని సందేశ్ ఖలీ ఘటనలతో ఎలా కంపేర్ చేస్తావు? ఇది ఎన్ని వందల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి స్ట్రగులు మణిపూర్లో. అక్కడ మిలిటెంట్ల గ్రూపులు ఎన్ని ఉన్నాయి, 100 కొలది ఉన్నాయి. దాన్ని తీసుకొచ్చి ఆ అంశాన్ని ఈ అంశాన్ని ఒకేలా ట్యాకిల్ చేయాలని ఇప్పుడు ఇక్కడ మమతా బెనర్జీని ఎండగట్టాల్సింది పోయి ఆవిడకు ఒక తుతుంబ్రమనే 2 మాటలు వేసేసి మిగతా అంతా ఏడుపు మోదీ మీదే. మోదీని అనొద్దని కాదు, కానీ కావాలని పనిగట్టుకుని మరి పొద్దుస్తమానం అదే పని అయితే మేము కూడా దాని మీద రియాక్ట్ అవుతాం. అలాగే రియాక్ట్ అయ్యాం. ఇప్పుడు కట్ చేసిన నా ఫుల్ వీడియో మీరు చూడండి.
అందులో నేను ప్రతిపాదించిన ప్రతి అంశానికి ఈవిడ రియాక్ట్ అయిందా? లేదు. సెలెక్టివ్గా ఆవిడికి ఏదైతే పనికి వస్తుందో అదే మాట్లాడింది. మరి ఈవిడ మాట్లాడిన ఈ వీడియో, పూర్తి వీడియో చూడండి, ఎన్నెన్ని ఇతర అంశాలు, అన్రిలేటెడ్ అంశాలు మాట్లాడుంటుందో. ఈవిడ ప్రధానంగా ఏం పెట్టుకున్నదే యాంటీ హిందూ భావజాలంతో కూడుకున్నటువంటి ధోరణి. హిందువులు ఐక్యంగా ఉండకూడదు, హిందుత్వ కోసం ఎవరన్నా ప్రోగా మాట్లాడితే వాళ్ళ పని స్మాష్. పవన్ కళ్యాణ్ గారు మొన్నటి వరకు నావాడు, ఎప్పుడైతే సనాతని అన్నాడో ఈయన చాలా తేడాగాడు అన్నట్లుగా వీళ్ళు బిహేవ్ చేశారు. ఎంత దారుణంగా ఇప్పటికీ తెగబడిపోతూ ఉన్నారు. ఎందుకు? కేవలం ఆయన తనను తాను హిందువుగా ప్రకటించుకున్నాడు. మోదీ ఎందుకు నచ్చడు? తనను తాను హిందువుగా ప్రకటించుకున్నాడు. సో ఎవరన్నా సరే నేను హిందువుని అని చెప్పుకుంటే వీళ్ళ దృష్టిలో వాళ్ళందరూ కూడా మతోన్మాదులు, ఉగ్రవాదులు కూడా. ఇంత దుర్మార్గమైన ధోరణి కలిగినటువంటి వీళ్ళు నా చిన్న చిన్న వీడియో బిట్స్ని ప్లే చేసేసి దానికి ఏదో కౌంట్ ఇచ్చేసామని, ఫ్యాక్ట్ చెక్ అని, తొక్కేం కాదు. ఆ ఫుల్ వీడియో మీరే చూడండి, మీరే క్లారిటీ తెచ్చుకోండి. ఇవన్నీ కూడా ప్రోపగండా. ఈవిడ టైటిల్ ఏదైతే పెట్టిందో ఆవిడకి రిఫ్లెక్ట్ అవుతుంది. అది ఈవిడ ప్రోపగండా చేసుకొని మళ్ళీ తిరిగి మనల్ని అంటుంది. అలా అంటే నేను 100 ప్రశ్నలు సంధించానమ్మా నీ మీద. వక్ఫ్ బోర్డు మీద ఉన్నదున్నట్లుగా చెప్పు అంటే దాంట్లో కూడా నాటకీయతను ప్రదర్శించారంటే మీ విజ్ఞానము ఆహా మామూలుది కాదు. అంటే మీరు చెప్పాలనుకున్నది చెప్పడానికి ఎన్ని విధాలుగానైనా సరే మెలికలు తిరుగుతారని నాకు అర్థమైంది ఆ రోజు. యూనిఫామ్ సివిల్ కోడ్ని వ్యతిరేకిస్తారు, ఎన్ఆర్సీని వ్యతిరేకిస్తారు, సిఏఏని వ్యతిరేకిస్తారు, ఆర్టికల్ 370ని అక్కడ ఎత్తివేయడాన్ని వ్యతిరేకిస్తారు. ఆ ధోరణి కలిగి ఉన్న వాళ్ళే వీరు. మనం దాన్ని ప్రశ్నించాం. మరి దానికి సమాధానాలు చెప్పండి. మరి హత్యాకాండ జరిగింది స్త్రీలపై, మరి ఈ స్త్రీ గారు స్పందించాలి కదా. బెంగాల్ ప్రభుత్వము రాజకీయాలు మాట్లాడకుండా మహిళలు ఏం చెప్తున్నారో అటువైపు నిలబడి వెంటనే చర్యలు తీసుకోవాలి కదా. ఈ సోదంతా చెప్పేశాను. ఇదంతా కూడా అలా కాకుండా ఇక్కడ ఏం జరిగిందంటే అదొచ్చి ఇక్కడ కూర్చుంది, ఇదొచ్చి అక్కడ కూర్చుంది. దానికి గల కారణం ఏంటంటే మోదీ, దీనికి గల కారణం ఏమిటంటే అమిత్ షా. అక్కడ ఏం చేశాడు అమిత్ షా, ఇక్కడ సందేశ్ ఖలీలో ఘటనలు జరుగుతుంటే దానికి కారణం కూడా మోదీనే. ఇంతే నిరేషన్, ఇలాగే ఉంటుంది. మరి కనుక నెక్స్ట్ అంశానికి వెళ్దాం. మణిపూర్లో హింసాకాండ మీద కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు చూసారా మణిపూర్కి వెళ్ళిపోయింది. ఈ టాపిక్ ఏంటి? సందేశ్ ఖలీది. చెప్పాను కదా, మణిపూర్కి వెళ్ళిపోయింది. వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీని క్వశ్చన్ చేయాలని ఉంటే ఆవిడ ఏమడిగింది? ఈ బాధితులు వెళితే మెడికల్ సర్టిఫికెట్లు అడిగింది, మీ మీద దాడి జరిగింది అనడానికి ప్రూఫ్ చూపించండి అని. వాటన్నింటినీ కూడా ఈవిడ ఎండగట్టాలి కదా. ఒక స్త్రీగా నీకున్నది ఇదేనా అమ్మ బాధ్యత అని అడిగాము. ఒకవేళ నిజంగానే ఎండగట్టావా అనుకో, మంచిది, గుడ్ మార్క్స్ పడతాయి నీకు. మా అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్ అయిపోద్ది కదా, ఇక ప్రాబ్లం ఏం లేదుగా. మీరు మాట్లాడారు అనుకుంటే, కానీ హిపోక్రసీతో కూడుకున్న మాటలు మీరు మాట్లాడారు. అదే ఇప్పుడు చెప్పాను కదా, మణిపూరు బరంపూరు ఎత్తుకుంటారనమాట ఈ పల్లవి. ఏదైనా తీసుకురండి, మోదీ, ఆర్ఎస్ఎస్, బీజేపీ, మనువాదం. ఇంతకు మించి ఇంకేముంది తొక్కలోది? అతను నా మీద చేసిన వీడియోస్ కి వచ్చిన వ్యూయర్షిప్ ఏంటి, అతను నార్మల్ గా చేసే వీడియోస్ కి వ్యూయర్షిప్ ఏంటి అనేది చూసినా అతను నా మీద వీడియోస్ చేయడం వెనక ఉద్దేశం ఏంటి అనేది అర్థమైపోతుంది. నేను అతని మీద గతంలో కమ్యూనిటీ రామచంద్ర అతను నా మీద చేసిన వీడియోలు ఏంటి ఇవన్నీ చెప్తూ ఉంది కదా ఈవిడ. నేను కౌంటర్స్ చేసే వీడియోస్ అన్నిటికీ కూడా మంచిగానే వ్యూస్ వస్తాయి. జనరల్గా కౌంటర్ వీడియోస్కి మంచి వ్యూస్ వస్తాయి. ఇప్పుడు నా మీద ఈవిడ చేసిన వీడియోకి కూడా మిగతా ఈ మధ్య ఆవిడ పెట్టిన వీడియోస్ కంటే తొందరగా 1 lakh వచ్చింది. అది 2 lakhs కూడా రీచ్ అవుతుంది. కౌంటర్స్ జనాలు చూస్తారు, అవి ఆటోమేటికల్లీ నిజాలు తెలుసుకుంటారు. నేను దాన్ని అబ్జెక్ట్ చేయను. కౌంటర్ వీడియోస్కి ఒక రకమైన వ్యూవర్షిప్ ఉంటుంది. ఇప్పుడు TV9కి 1.3 కోట్ల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. దాంట్లో మీరు వ్యూస్ తీసుకోండి, అన్నిటికీ ఒకేలాగా వ్యూస్ ఉంటాయా? 500, 400 ఉన్న వ్యూస్ కూడా ఉంటాయి. మీ స్క్రీన్ షాట్స్ పెడతాను చూడండి. ఇప్పుడు 1.3 కోట్ల మంది సబ్స్క్రైబర్స్ ఉన్న TV9 ఛానల్, ఇప్పుడు దాని అర్థం ఏంటి? దానికి క్రిటిసైజ్ చేస్తామా? ఇక్కడ బేస్డ్ ఆన్ ద సబ్స్క్రైబర్స్ లేకపోతే వ్యూస్ వీటి బట్టి మనం మాట్లాడితే కనుక జనరల్గానే యూట్యూబ్ అల్గారిథం పనిచేసే తీరది. ఈవిడ మాత్రం పవన్ కళ్యాణ్ మీద పొద్దస్తమానం పడిపోవచ్చు, మోదీ మీద పొద్దస్తమానం పడిపోవచ్చు, ఇష్టారీతగా నోటికి ఏదొస్తే అది అడ్డు అదుపు లేకుండా మాట్లాడవచ్చు, గడించవచ్చు. మనం వీడియోలు పెడితే ఈవిడ పుణ్యాన్ని మనం పెరుగుతున్నట్లుగా భావిస్తూ ఉంది. కనీసం ఈవిడ యొక్క వీడియో కూడా ప్లే చేయకుండా ఆడియోలనే వినిపిస్తూ ఉన్నాం. అది కూడా వద్దంటారు మన వాళ్ళు. అన్నా వినలేకపోతున్నానన్నా, తప్పదన్నా, ఏం చేస్తాం? కొన్నిసార్లు విషం చల్లే వాళ్ళ యొక్క చర్యల్ని మనం విరుగుడు చేయకపోతే కష్టం. అందుకే ప్లే చేస్తాను. ఆడియో ఎందుకు ప్లే చేస్తాను అంటే వీళ్ళు వీడియోలు ప్లే చేశారనుకోండి, తట్టుకోలేక ఇంకో దాడి ఉండదు. ఛానల్స్ మీదే రిపోర్ట్ కొట్టే బ్యాచ్ ఇంకా కాపీరైట్స్ ఎందుకు వేస్తారు. కనుక వీడియోస్ మనం ప్లే చేయమన్నమాట, ఆడియోలే ప్లే చేస్తాం. ఇప్పుడు ఏం చెప్తుంది ఈవిడ వీడియోల వల్ల మనం ఎదుగుతున్నామా? నేను చెప్పాను కదా ఇంతకుముందే, నేను చేసిన 7,000 వీడియోల్లో నీవు ఒక 7 వీడియోలు వచ్చులోది, దానికి మళ్ళీ ఇంత బిల్డప్,
మనకి ఎవడో లేపక్కర్లే, మనల్ని మనమే లేపుకోవాలన్నట్లుగా తులసి చంద్ర గారి వ్యవహారం నభూతో నభూతి అంతవరకు. ఏంటి ఈజీగా డబ్బులు సంపాదించే ఒక కొత్త బిచ్చగాళ్ళు లాంటి వాళ్ళు వచ్చారు, జాగ్రత్త అని చెప్పి. అసలు మామూలుగా లేదు. కొత్త బిచ్చగాళ్ళు రాజాసింగ్ గారి యొక్క నియోజకవర్గం గోషామహల్కి వెళ్ళిపోయి అక్కడ గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ అటు ఇటు తిరిగేసి కింద ఫోన్పే గూగుల్ పే నెంబర్లు పెట్టుకుంది ఈవిడ. హిందువులు కాస్త ప్రోగా ఆవిడకి ఏమన్నా డబ్బులు ఇస్తారని. బిచ్చగాళ్ళు ఎవరు బిచ్చగాళ్ళు? ఈనాడు ఏమో 5 రూపాయలకి పేపర్ అమ్ముద్ది బిచ్చగాడ, సాక్షి పేపర్ అమ్ముద్ది బిచ్చగాడ. నువ్వు పెయిడ్ సబ్స్క్రైబర్స్ అని స్టార్టింగ్లో చెప్పుకున్న బిచ్చగత్తెవా ఏంటి? బిచ్చగాడు అన్నదానికి అర్థం ఏమిటి? ఒక ఛానల్ నడవాలంటే ఎన్ని రకాలైనటువంటి సోర్సులు కావాలి? మీకు ఒక్క సోర్స్ ఉంటే సరిపోద్ది, మాకు సోర్సులు కూడా కావాలి కదా. ఫినాన్షియల్ సోర్సెస్, కంటెంట్ సోర్సెస్, ఎన్నో రకాలైనటువంటివి కావాలి. అందులో భాగంగా ఈ బిచ్చగాడు, ఆన్లైన్ బిచ్చగాడు. నువ్వెందులో ఆఫ్లైన్ బిచ్చగత్తెవా అయి ఉండొచ్చు బహుశా. ఇలా మాట్లాడవచ్చు తులసి, నేను కూడా. కానీ అది సంస్కారం కాదు. మీకు నాకు తేడా ఉంటుంది కదా, అట్లా మాట్లాడండి. నేను మనల్ని ఫాలో అయ్యే వాళ్ళకి ఒక అలర్ట్ లాగా పెట్టి ఇగ్నోర్ చేసేసారు. చాలా మందిని అట్లనే ఇగ్నోర్ చేసేసారు. అంటే మన పని మాత్రమే నేను జస్ట్ కమ్యూనిటీలో పెట్టేస్తాను, అది పట్టించుకోలేదు. ఐఎమ్ వెరీ బిజీ, దట్స్ టూ మచ్ పోష్, ఐఎమ్ బిజీ పర్సనాలిటీ. నెక్స్ట్ ఇంకా చేద్దాము అనుకునే వాళ్ళు అనుకుంటారులే, నాకేముంది అని చెప్పి. బట్ అతను ఇప్పుడు చేసిన ప్రచారము చాలా ప్రమాదకరమైన ప్రచారం. నాదా మీద తేల్చేద్దాం బలంగా. ఎవరి ప్రచారం వలన ఒక వ్యక్తి యొక్క మనుగడే ప్రమాదంలోకి వెళుతోందో ఇవాళ తేల్చేద్దాం. పాకిస్తాన్ ని ప్రేమిస్తున్నాను అని చెప్పి పాకిస్తాన్ మీద యుద్ధం చేయడము నాకు ఇష్టం లేదు అని చెప్పి ఒక వీడియో చేశాడు. దట్స్ ట్రూ భవాని. ఇండియా పాకిస్తాన్ ఆర్మీ బలాలు తులసి చందు వీడియో చేశారు. ఈవిడ ర్యాండమ్ గా ప్లే చేద్దాం, ఏం మాట్లాడారో చూద్దాం. జస్ట్ అలా ఫార్వర్డ్ చేసి 1999 కార్గిల్ వార్ 2 నెలలు జరిగితే 5,000 నుంచి 10,000 కోట్ల దాకా ఖర్చు అయింది సైన్యం కోసం. నిన్న TV9 లో చెప్పారు, చూసినట్టున్నారు. ప్రతిరోజు 10 కోట్ల నుంచి 15 కోట్ల దాకా అప్పట్లోనే ఖర్చు చేశారు. 25 ఏళ్ల క్రితమే అంత భారీగా ఖర్చు అయినప్పుడు ఇప్పుడు ఆ ఖర్చు 1,00,000 కోట్లకు చేరుకున్నా ఉంటుందా? అంటే ఆ 1,00,000 కోట్ల భారము అనేది దేశ ప్రజల మీద పడదా అంటున్నారు. ఓహో, యు మీన్ యుద్ధం చేయొద్దు అంటున్నారు. యుద్ధం చేయొద్దు అంటే 2 రకాలు ఇక్కడ. పాకిస్తాన్ మీద యుద్ధం చేయొద్దు, పాకిస్తాన్ లో ఉండేటటువంటి ఉగ్ర శిబిరాల మీద దాడి చేయవద్దు. ఈ రెండింటికి నాకు పెద్ద తేడా లేదులేండి. మొత్తంగా ఈ రెండింటికి నాకు పెద్ద తేడా లేదు. తేడా ఈవిడికి ఉంది. మన మీద దాడి చేసినా సరే మనం మూసుకొని కూర్చోవాలంటుంది ఈవిడ. అసలు ఆనంద సమయంలో కూడా విషాదంగా ఉండటం. అప్పటికే ఆపరేషన్ సింధూర్ ద్వారా వాళ్ళ యొక్క 9 టెర్రరిస్ట్ శిబిరాలు లేపేశాం అనమాట. ఆ ఆనందంలో ఈవిడ భయపడిపోయి ఎక్కడ యుద్ధం మొదలైపోద్దో అని చెప్పేసి వీడియో పెట్టింది. దానికే మనం కౌంటర్ ఇచ్చాం. ముందంతా కూడా సోది చెప్పారని చెప్పేసి మనం నిజంగానే వెల్ ప్లాన్డ్గా అన్నట్లుగా మాట్లాడుతుంది. కానీ అంత సీన్ లేదు అక్కడ. నేను వీడియో చేయడానికి ఎక్కువ టైం తీసుకోను, నాట్ ఎట్ ఆల్. దట్ ఈస్ మై స్టైల్ ఆఫ్ వర్క్. మాత్రమే చెల్లింది. పాకిస్తాన్ కూడా మీలాంటి భాష మాట్లాడుతూ ఉంటుంది, మా ప్రజల్ని చంపేశారని. ఎక్కడ వాళ్ళ ప్రజల్ని మనం చంపలా. యుద్ధం వద్దు అంటే ఎప్పుడు చేయాలో ఎప్పుడు చేయకూడదు నువ్వే చెప్పాలా అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాకిస్తాన్కి కీడు చేసే ఏ పని భారత్ చేసినా మీకు నచ్చుతుంది. అండ్ మేము దేశం కోసం మాట్లాడితే సోకాళ్ళు దేశభక్తులా? మీరే కాళ్ళు దేశభక్తులమ్మా? ఏ కాళ్ళు దేశభక్తులు? సూరస్ భక్తులా? పాకి మూకల శక్తులా? ఏంటి మీరు అసలు? యుద్ధం జరిగితే ఖచ్చితంగా పాకిస్తాన్ మట్టి కొట్టుకుపోతుంది, దాంట్లో నో డౌట్. వరల్డ్ బ్యాంక్ చూసారా, ఎదవ తెలివితేటలు కాకపోతే ఏంటివి. నేను ఏ బిట్కి అయితే కౌంటర్ ఇచ్చానో ఆ బిట్టే ఆవిడ ప్లే చేయాలి. అలా కాకుండా ఆవిడ ఇంకొక చోట ఉన్నటువంటిది తీసుకొస్తే ఆటోమేటిక్గా కాంట్రడిక్ట్ అవుతుంది కదా. ఆవిడ ఓవరాల్ వీడియో ప్లే చేయండి ఒకవైపు, నా ఓవరాల్ వీడియో ప్లే చేయండి, సరిపోతుంది. నాది మాత్రం మొక్క తీసుకొచ్చి మాట్లాడేస్తుంది అంటే ఆవిడ మాత్రం నేను మొక్క తీసుకొచ్చి మాట్లాడకూడదంట. నేనేమన్నానంటే పాకిస్తాన్లో ఉన్నటువంటి వాళ్ళకి, అక్కడ ఉగ్రవాదులకి, ఆర్మీకి ఎవరికి తేడా లేదు. అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఉన్మాదులే. చిన్నప్పటి నుంచే విద్యాభ్యాసంలో కూడా వాళ్ళకి హిందువులకు వ్యతిరేకంగా నూరిపోస్తారు. కనుక ఆ దేశంలో ఉన్న ప్రతి ఒక్కడు సామాన్యుడు, గాడిద గుడ్డు ఏం లేదు అనేలా నేను మాట్లాడాను. ఈవిడేం మాట్లాడింది ఆ వీడియోలో అవన్నీ నేను ప్లే చేయనండి. నాకు చిరాకు, అసలు టైం టేకింగ్ ప్రాసెస్. ఐ డోంట్ వాంట్ టు ఎంటర్టైన్ దిస్. మీకు కావాలని నా మాటలు అబద్ధం అనిపిస్తే నా మీద కేసు వేసుకోండి, నేను అబద్ధాలు మాట్లాడుతున్నానని. ఆవిడ వీడియోలో ఏం చెప్పిందంటే ఆవిడ స్పష్టంగా పాకిస్తాన్లో కూడా సామాన్య పౌరులు చనిపోతారు, భారత్లో చనిపోతున్నారు, సామాన్య పౌరులు అటు ఇటు చనిపోతారు, నష్టం. నీకెందుకు పాకిస్తాన్ గురించి? టాక్ అబౌట్ ద ఇండియా. నా బాధ అది. అక్కడ నేను మాట్లాడా. భారత్ గురించి మాట్లాడుకోకుండా ఈ తొక్కలో దాని లిబరాండ్ టెక్నాలజీతో ఎందుకు మాట్లాడడం అని నేను ఎండగట్టాను తప్ప, మళ్ళీ దానికి ఈవిడ ఇంకొక పాయింట్ తీసుకొచ్చి ఇక్కడ ప్లే చేసుకుంటున్నారు. కానీ
నేను అనేది ఏంటంటే స్టార్టింగ్లో అంతా బాగానే ఉంటుందండి, చివరాఖరికి వచ్చేసరికి అది పక్కాగా దేశ వ్యతిరేకము, లేకపోతే రొటీన్గా ఆవిడ మోదీ వ్యతిరేకము, హిందూ వ్యతిరేకము ఉంటుంది. 100 ప్రూవ్ చేస్తాను నేను. డిబేట్కి ఆహ్వానిస్తూ ఉన్నాయి. ఇప్పటికి చాలాసార్లు ఆవిడకి నేను రిక్వెస్ట్ చేశాను, డిబేట్కి రండమ్మా, కూర్చుందాం, మాట్లాడదాం. ఏం వద్దమ్మా, ప్రిపరేషన్ ఏం వద్దు, లైవ్లో మాట్లాడేది, ఆఫ్లైన్ కూడా వద్దు, నన్ను ఎండగట్టేయండి, దొల్లగొట్టేసేయండి. మీరు సబ్జెక్ట్ పరంగా మీరు కాంటెంట్ని క్రియేట్ చేస్తారు కదా, నాకు కాంటెంట్ లేదు కదా. లెట్స్ సీ ఇన్ ఎ డిబేట్, జనం డిసైడ్ చేసేస్తారు కదా. అదేండి ఇక్కడ ప్రాబ్లం. రిపోర్ట్ ప్రకారం దేశంలో దాదాపు 1 కోటి మందికి పైగా జనం ఆకలి కేకలతో అలమటిస్తున్నారు పాకిస్తాన్ లో. అయినా సరే పాకిస్తాన్ మిలిటరీ కయ్యానికి కాలు దూతోంది, మన దేశాన్ని రెచ్చగొడుతోంది, యుద్ధం వైపు ప్రేరేపిస్తోంది. సోది అని చెప్పాను కదా, ఇలా డ్రాగ్ చేసి ఆ వీడియో ర్యాండమ్గా ప్లే చేశాను. ఎందుకంటే ఈవిడ వీడియోస్ అన్నీ కూడా లాస్ట్ 2-3 మినిట్స్ చూస్తే చాలు ఈవిడ అసలు నేచర్ అనేది అక్కడే కనిపిస్తుంటుంది, ప్రకటితం అవుతుంది అనమాట. ఈ స్వయం ప్రకటిత మేధావులందరూ ఇలాగే బిహేవ్ చేస్తారు. ఆరంభంలో ఈ సోళ్ళంతా ఇప్పుడు నా వీడియోకి అది కౌంటరా, ఎట్లయితుంది కౌంటర్? అది నీ ఛానల్ నీ ఇష్టం, మరి ఏం చేస్తాం, ఇక కర్మ. ఇంకోటి గుర్తుకొచ్చింది, వెస్ట్ బెంగాల్లో అంట కొంతమంది కమ్యూనిస్టులు రోడ్ల మీదకి వచ్చేసి సింధు నది జలాలను ఆపొద్దు అని చెప్పేసి ఏవో ర్యాలీలు చేస్తున్నారంట, పాకిస్తాన్కి ఆపొద్దని. ভারতবর্ষের জনগণের যে দাবি সেইগুলোকে না মিটিয়ে পাকিস্তান ধ্বংস হওয়া ఖండిస్తూ ఒక వీడియో చేయండి. ఇంకొక యుద్ధం చేయడానికి కాలు దూతోంది పాకిస్తాన్ మన మీదకి అంటే అది నిజంగా గెలుపు కోసం కాలు దూతున్న యుద్ధం అనుకోవాలా, లేకపోతే ఇండియాని వెనక్కి లాగడం కోసం అని అనుకోవాలా? ఏదైనా కావచ్చమ్మా, ఏదైనా కావచ్చు. నీ హర్రీ ఏంటి? నేను అడిగేది అక్కడ అదే. నీ టెన్షన్ ఏంటి? యుద్ధం అయితే అవుతుంది, అవ్వకపోతే అవ్వదు. ఇవి టెన్షన్ ఏంటంటే యుద్ధం మొదలైపోద్దేమో అలా అనమాట. అంటే పాకిస్తాన్ కొడితే కొట్టించుకోవాలని నేను మాట్లాడింది అక్కడే. పాకిస్తాన్ చేతిలో న్యూక్లియర్ వెపన్స్ అనేవి ఒక పిచ్చోడి చేతిలో రాయిలాగా మారకముందే పాకిస్తాన్ని అష్టదిగ్బంధనం చేసే వ్యూహాల్ని ఇండియా పన్నాలి. ఒక పని చేయమ్మా, మోయే ఆ వీడియోలు నీకు బాగా సూట్ అవుతున్నాయని అర్థమైపోయింది. ట్రోలింగ్ వీడియోస్ చేసుకో జనాల మీద. సీరియస్గా మాట్లాడుతున్నప్పుడు టాపిక్స్ మధ్యలో సొల్లు ఎందుకు, అలాంటి కామెడీ క్లిప్స్ ఎందుకు? పాకిస్తాన్ చేస్తోంది, ఎస్కలేషన్ చేస్తోంది. మేము ఆ ఉద్రిక్త పరిస్థితుల్ని మేము కోరుకోవట్లేదు. వాళ్ళు గనక రెచ్చగొట్టే చర్యలకు పాల్పడితే మేము కూడా అలాగే రిటాలియేషన్. ఇవన్నీ ఇప్పుడు మాట్లాడుతున్నారు ఈవిడ. స్టార్టింగ్ ఆఫ్ ద వీడియోస్ మీరే చూడండి, నెరేషన్ ఎలా మార్చుకుంటూ వచ్చారు ఈవిడ ఈ రోజుకి. ఎందుకంటే మనం చేసిన వీడియోతో ఈవిడ కుంభస్థలమే కొట్టబడిందనమాట. దాంతో చాలామంది ఈవిడిని క్వశ్చన్ చేశారు, ఈవిడ యొక్క దేశభక్తిని కూడా ప్రశ్నించారు. అందులో భాగంగా ఇప్పుడేదో కవరింగ్లో ఇదంతా మాట్లాడుతూ ఉన్నారు, ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయిందని, లేకపోతే ఇంకోటి అని. అసలైన హిపోక్రసీ నేను చెప్తాను చూడండి ఇవిడిది. పాకిస్తాన్ చర్యలకు ప్రతిచర్య మన వాళ్ళు ఇస్తున్నారు. మన వాళ్ళు యుద్ధం చేయాలి. ఎలాగైతే మీరు చేసేటటువంటి వీడియోలకి నేను కౌంటర్ ఇస్తా అంటానో అలా చేస్తారు. ఇది ఈ నాలెడ్జ్ లేక, ఈ క్లారిటీ లేక, అజ్ఞానంలో ఉండి తులసి చందు పాకిస్తాన్ తో యుద్ధం వద్దు అంటుంది. చూడండి ఆపరేషన్ సింధూర్ మన వాళ్ళు చేస్తే ఈమె ఇంత ధైర్యం చేసి, ఎందుకంటే నువ్వే నీ నోటితో అన్నావమ్మా యుద్ధం వస్తే ఇది అది అని భయపెట్టిందే మీరు కదా. మళ్ళీ హిపోక్రసీ ఏంటి? యుద్ధం వద్దు అని మీరు స్పష్టంగా మీ వీడియోలో చెప్పారు. తొక్కలేదు మళ్ళీ అవన్నీ ప్లే చేయడానికి నాకు టైం లేదు. ఆపరేషన్ సింధూర్ కంటే ముందు నేను చేసిన వీడియో. సో ఆపరేషన్ సింధూర్ మన వాళ్ళు చేస్తుంటే ఇక్కడ ఈమె యుద్ధం వద్దు అని చెప్పి వీడియోలు చేస్తుంది. చూడండి ఈమె ఒక దేశద్రోహి, ఈమె అది ఇది అని చెప్పి నా వీడియో. అది కూడా కరెక్టే కదా. వీడియో ప్లే చేశాడు అంటే నేను చివరిలో చేసిన కొన్ని ముక్కల్ని అతనికి ప్లాన్డ్గా చేసామంట. మంచి క్రెడిట్ ఇది, నైస్. ఏవి చూపిస్తే జనం మిస్లీడ్ అవుతారు అనేవి మాత్రమే చూపించి. అక్కర్లేదమ్మా, నిన్ను మిస్లీడ్ చేయక్కర్లేదు. ఎందుకంటే మీరు మిస్లీడ్ చేయడంలో నిష్ణాతులు కనుక మీ ఏ వీడియో చూసినా అందులో ఈ రాంగ్ ఇన్ఫర్మేషన్స్ కనిపిస్తాయి. కేవలం మిమ్మల్ని ఫాలో అయ్యే కొంతమంది గొర్రెలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తప్ప. ఒక మిస్లీడింగ్ వీడియో చేశాడు. నేరుగా నేనేం చెప్పానో చూపించి ప్రతి పాయింట్ టు పాయింట్ ఎక్స్పోజ్ చేయొచ్చు కదా. 2-3 నిమిషాల వీడియో చేస్తారమ్మా మీరు, 20 నిమిషాల వీడియో చేస్తారు. అదంతా పాయింట్ టు పాయింట్. దీనికే పట్టింది చూసారు ఎంత టైము? పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేయాలంట. మీ వీడియోస్ ఆన్లైన్లో ఉంటాయి, నా వీడియోస్ ఆన్లైన్లో ఉంటాయి. ఒకవేళ డౌట్ ఉన్న వాళ్ళు చూసుకుంటారు. అంత అమాయకులు ఇక్కడ ఎవరు లేరు ఏది పడితే అది చెప్పేస్తే నమ్మేయడానికి. కనుక మీరు ఎక్కడ తేడాగా మాట్లాడారో దాన్నే కడిగి పారేయడం జరిగింది. అది కొంచెం బాగా జనాల్లోకి వెళ్ళేసరికి హతాశులైపోయారు మీరు. ఎలాంటి దుర్భర పరిస్థితుల్లో పాకిస్తాన్ ఉంది, అలాంటి దేశంతో చేయాల్సింది యుద్ధం కాదు, వ్యూహాత్మకంగా దెబ్బ కొట్టాలి. ఇది నేను చెప్పింది. అదే అమ్మా నేను అనేది. ఆ రోజు అది కూడా చెప్పాను వీడియోలో.
మీరు వెళ్ళి సైన్యానికి దిశానిర్దేశం చేస్తారు, మోదీకి దిశానిర్దేశం చేస్తారు. అక్కడ ఒక సందిగ్ధ పరిస్థితి నెలకొన్నప్పుడు మిన్నకుండి వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించాలి అని చెప్పాను నేను. అలా కాకుండా డైవర్షన్ లాగా రకరకాల కోణాల్లో మాట్లాడకండి. అందులో ముఖ్యంగా పాకిస్తాన్ మీద లేనిపోని ప్రేమ చూపించకండి. ఈవెన్ పాకిస్తాన్ పౌరుల గురించి కూడా పాజిటివ్గా మాట్లాడడం యుద్ధ వాతావరణ పరిస్థితులు ఉన్నప్పుడు నా దృష్టిలో దేశభక్తికి వ్యతిరేకమే. అదే అక్కడ నేను స్పష్టంగా చెప్పడం జరిగింది. వాళ్ళు చేసింది కూడా వ్యూహాత్మకంగా దెబ్బకొట్టే పనే. ఆ అజ్ఞానికి అది తెలియలేదు. బుర్ర నిండా విద్వేషము, లేకపోతే ఎదుటి వ్యక్తి మీద ఒక కక్ష ఎవరిదో. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఆవిడకి ఏ సబ్జెక్టు లేదు. ఊరకనే ఎవడో రాసి ఇచ్చిన సబ్జెక్ట్ మాట్లాడడం తప్పించి కొత్తగా ఏమీ ఉండదు. ఇక్కడ నుంచి ఆవిడ నా మీద వ్యక్తిగతంగా దాడి చేస్తుంది పెద్ద పెద్ద మాటలతో. యాక్చువల్లీ ఇది ఒక ఎపిసోడ్, అదొక ఎపిసోడ్. కానీ ఏం చేస్తాం, ప్రతిదాన్ని కూడా మాట్లాడాల్సి వస్తుంది. చెప్పుకోవడము, లేకపోతే వ్యూస్ కోసం కంటెంట్ క్రియేట్ చేయడం రాక, రీసెర్చ్ చేసే స్కిల్స్ లేక, ఏమీ చేతగాక జస్ట్ రెడీమేడ్ గా ఉండే తీసుకొని వచ్చి దాన్ని మిస్లీడ్ చేయడం. ఇలాంటి ఇప్పుడు ఈవిడేముందండి, ఒక స్క్రిప్ట్ తయారు చేసుకొని నేను వీడియోలు చేస్తాను. ఈవిడ రెడీమేడా నేనా? అప్పటికప్పుడు కథనాల్ని ప్రసారం చేసే భరతవర్షకి ఈ టూల్ కిట్లో భాగంగా రాసుకున్నటువంటి ఈవిడ కథనాలకి ఎంత తేడా, నక్కకి నాకలోకానికి ఉన్నంత తేడా ఉంది. వీఆర్ నాకలోకం. మళ్ళీ అజ్ఞాని అంట, సోకాల్డ్ జర్నలిస్ట్. నరేషన్ ని చెప్పడం వెనుక అతని ఉద్దేశం ఏంటో, అది 420 వ్యవహారం కాదా, అమ్మా 318 కాదా, అది రియాక్ట్. నాది 420 అనుకుంటే కనుక మీది దానికి మించి, అంతకు మించి అవ్వదులే. మనం ఏం చేసినా ఈమె రియాక్ట్ అవ్వదు, మనం ఏమైనా చేయొచ్చు. ఇప్పుడే అన్నావు కదమ్మా, మొన్న ఎప్పుడో కమ్యూనిటీ పోస్ట్ పెట్టానని. నువ్వు రియాక్ట్ అవ్వకుండా ఎట్లున్నావు? నువ్వు రియాక్ట్ అవ్వలేదా? నువ్వు రియాక్ట్ అవ్వకుండానే నీ మీద ఆర్జే కిరణ్ గారు సాటి స్త్రీ కౌంటర్ వీడియోలు చేశారని కేసులు పెట్టావు. నువ్వు రియాక్ట్ అవ్వలేదా? మతోన్మాదంపై రామబాణం అనే ఒక ఛానల్ నిర్వాహకుడి మీద కేసు పెట్టావు. నువ్వు రియాక్ట్ అవ్వలేదా? నలుగురు వచ్చి 4 నెగిటివ్ కామెంట్లు, నాకు రావా నెగిటివ్ కామెంట్లు పెట్టంగానే విక్టింగ్ కార్డు ప్లే చేసి, ఉమెన్ కార్డు ప్లే చేసి పెద్ద రచ్చ చేసావు. నువ్వు రియాక్ట్ అవ్వలేదా? ఇలా ఎన్నని చెప్పుకోవాలి? ఇంత హిపోక్రసీయా? మీ మాటలు మిమ్మల్ని కాంట్రడిక్ట్ చేస్తున్నాయి. చూసుకోండి, మీరు విజ్ఞాని కదా, చూసుకోండి. ఇప్పటికే అతను ఒక 10-20 వీడియోలు పైన చేశాడు అతని ఛానల్లో. ఏ రోజు నేను పెద్దగా పట్టించుకునేది లేదు, రియాక్ట్ అయింది లేదు. చెప్పాను కదా, యూ పాష్ యువర్ లైఫ్ ఇస్ సంథింగ్ ఇస్ డిఫరెంట్ సమ్వేర్. సో పట్టించుకోరు మీరు అంతా కూడా హై లెవెల్. మీరు మేమంతా చిన్న చిన్న వాళ్ళం, మా బడుగు బలహీన వర్గాలు మీరు ఆంచివేయటంలో నిష్ణాతులు, అంతేనా? ఏంటి ఎన్నిసార్లు చెప్పుకుంటారు ఈ బిల్డప్? మన డబ్బా మనమే కొట్టుకోవాలన్నట్లుగా వాళ్ళు చాలా మంది చేశారు, పెద్దగా రియాక్ట్ అవ్వట్లేదు. ఎందుకంటే రియాక్ట్ అయ్యేంత తీరిక లేదు నాకు, అందువల్ల రియాక్ట్ అవ్వట్లేదు. అది కాకుండా అది నన్ను పర్సనల్ గా టార్గెట్ చేసిన ప్రతిసారి ఎన్నని మీకు చెప్తాను, ఎన్ని చెప్పగా. పర్సనల్గా ఈవిడ మీద ఎక్కడ టార్గెట్ చేసామండి మనం? ఎప్పుడైనా టార్గెట్ చేసామా? నేను అట్లీస్ట్ సోదరి అంటాను, అమ్మ అంటాను, ఒక్కోసారి ఏకవచనం వస్తుంది ఫ్లోలో. ఆవిడ సబ్జెక్ట్ మీద మాట్లాడతాను, దేశ వ్యతిరేకత ఇలాంటి మాటలే మాట్లాడతాం. ఇప్పుడు వీళ్ళు అనరా మనల్ని మతోన్మాదులని, మనువాదులని, ఇంకో పేరు పెట్టి వీళ్ళు అనరా? అలా వాళ్ళు అనడం మాత్రం సంసారం, మనం మాట్లాడితే మాత్రం తప్పు అన్నట్లుగా ఎంత దారుణంగా వ్యవహరిస్తుందో చూడండి. ఈవిడ ఇంత నంగనాచితనం అసలు నేను ఎక్కడా చూడలేదు. ఇప్పుడు కొడితే కొట్టించుకోవాలి, గిల్లితే గిల్లించుకోవాలన్నట్లుగా. ఏంటి దారుణం? ఒక 50 మంది 50 వీడియోలు చేస్తే 50 మందికి నేను రిప్లైలు ఇచ్చుకుంటూ కూర్చుంటే, వాటి మీద అంతా రియాక్ట్ అవుతూ ఉంటే అది కాదు కదా ఈ ఛానల్ పెట్టిన పర్పస్. అది కాదు, నాకు తెలుసు పర్పస్. ఐ నో వెరీ వెల్ what is your purpose of your channel. I know it's ridiculously vanishing Sanatana Dharma, eradicating Sanatana Dharma. You are supporting in this matter and everything is fantastically planned very well. You started with zero budget and you are now very 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 much rich. అవన్నీ మాట్లాడండి. కానీ అనేది ఏంటంటే మీరు ప్లాన్డ్గానే పెడతారండి, పెట్టరని నేను అన్నాను. మీరు ఏకంగా దేశం మీదనే పెట్రోల్ చల్లేస్తున్నారు కనుక రియాక్ట్ అయ్యే వాళ్ళు అవుతారు. మీరు వాళ్ళకి రియాక్ట్ అవుతారా అవ్వరా, దట్స్ యువర్ బిజినెస్. రియాక్ట్ అవ్వకపోవడాన్ని గొప్పగా ఫీల్ అవ్వకండి. మీ ఉద్దేశంలో మీకు సబ్స్క్రైబర్స్ ఉండాలి, అవతల వాడికి సబ్స్క్రైబర్స్ ఉండాలి. తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నవాడికి మనం రియాక్ట్ అయితే వాడికి సబ్స్క్రైబర్స్ సరిపోతారు. ఇంత సంకుచితత్వ ధోరణి మీది. మీకంటే వెనక నేను పెట్టాను యూట్యూబ్ ఛానల్ అని పెట్టుకున్న మాట్లాడారు చూసారా, అలా కంపారిజన్స్. మళ్ళీ మీరు సమానత్వం గురించి మాట్లాడతారు, హక్కుల గురించి మాట్లాడతారు. మనిషికి ఉండే సబ్స్క్రైబర్స్, ఛానల్స్కి ఉండేటటువంటి సబ్స్క్రైబర్స్ సంఖ్య బట్టి మీరు విలువలు ఇస్తారు. అలాంటి మీరు
మాట్లాడుతున్నారు నీతి కబుర్లు. మీ టైం కిల్ అవుతుంది, నా టైం కిల్ అవుతుంది. సో ఎవడో ఏదో మీరు దేశాన్ని కిల్ చేస్తున్నారు. దానికి ఎందుకు సమాధానం చెప్పాలి చెప్పొద్దు. నేను ఎప్పుడు రియాక్ట్ అవ్వాలి పెద్దగా, కానీ ఇప్పుడు రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది. ఇక్కడ బాగా అంటింది చర్య ఎలాంటి చర్య అంటే తెలుసా? పహల్గామ్ లో ఉగ్రవాదులు వచ్చి దొంగదారులు వచ్చి నువ్వు హిందువా ముస్లిమా అని చెప్పి వేరు చేసి హిందువుల్ని పక్కకు పిలిచి కాల్చి వెళ్ళిపోయారు కదా, అట్లాంటి చర్యగా నేను చూస్తున్నా. నా మీద ఇప్పుడు అట్లాంటిది చేస్తున్నారు. నువ్వు లౌకికవాది కదా, నువ్వు గవర్నమెంట్ ని విమర్శిస్తావు కదా, కాబట్టి నిన్ని మేము ఇట్లా షూట్ చేస్తాము అని చెప్పి ఒక ఉగ్రవాద. చూసారా జనాలు ఎలా రెచ్చగొడుతుందో, ఎంత దారుణంగా రెచ్చగొడుతుందో చూసారా. ఈవిడ లౌకికవాది అంట. ఈ సోకాల్డ్ సూడో సెక్యులరిజం ధోరణి ఎవరికి తెలియదు అనుకుంటున్నారు ఏంటి నంగనాచి కబుర్లు. లౌకిక వాదమా మీది? మాదేంటి మరి? ఏంటి నిర్వచనం ఏంటి మీ లౌకికవాదానికి? నాకు తెలుసు చెప్పనా. ఇప్పుడంట రియాక్ట్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చిందంట. ఇంతకు ముందు కూడా సేమ్ ఆల్మోస్ట్ ఇలాంటి కౌంటర్సే నేను ఇచ్చాను. నేను వాడే పదాలు ఆల్మోస్ట్ ఆల్ మీరు దేశ వ్యతిరేకని, మీరు యాంటీ హిందూ భావజాలం కలిగి ఉన్నారని ఇవే మాట్లాడాను నేను. అప్పుడు అన్నప్పుడు ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే ఈ వీడియో కాస్త వ్యూవర్షిప్ ఎక్కువ వచ్చింది. 2 లక్షల పైచలకు మంది చూశారు, తగలాల్సిన చోట తగిలిపోయింది. అమ్మో ఇప్పుడు మనం రియాక్ట్ అవ్వకపోతే మన యొక్క అస్తిత్వమే అయిపోతుందని చెప్పేసి రియాక్ట్ అవుతున్నారు. కానీ రియాక్ట్ అయ్యే ధోరణి ఏంటి? చేతగానితనంతో కూడుకున్న రియాక్షన్. అదే ఇక్కడ నుంచి మొదలవుతుంది. ఎట్లా అయితే వాళ్ళు చేశారో అట్లాంటి ఉగ్రవాదులాగా వీళ్ళు నా మీద ప్రవర్తిస్తారు. బాబా అట్లాంటి దాడి జరిగింది కాబట్టి ఇది నా రియాక్షన్, ఇది నా రిటాలియేషన్. చీట్ చేయడం ఒక రకంగా. తమ్ముడు కుదిరితే మంచి వాళ్ళే వేసుకోలేదు, జనరల్గా వాళ్ళు వేసుకుంటారు రియాక్షన్ రిటాలియేషన్ అని అలా మ్యూజిక్ వేసుకో. ఇంకా ఏరేనా చూడు రేనా చూడు ఒట్టిపోయిన మోము చూడు పేలలేని పంచు చూడరా అన్నట్టుగా ఉంది పెర్ఫార్మెన్స్. మళ్ళీ రిటాలియేషన్ తొక్కేం కాదు. అతనికి 420 అనే టైటిల్ సరిపోతుంది అని చెప్పాను కదా. అవునండి, నిజంగా కూడా అది 420. అక్టోబర్లో ఏం జరిగింది? లాస్ట్ ఇయర్ 2024 అక్టోబర్లో ఏం జరిగింది? హిందుత్వం పేరు చెప్పుకొని యూట్యూబ్ ఛానల్ ద్వారా బెదిరింపులకు పాల్పడుతున్న 3 వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ కుషాయిగూడ పోలీస్ స్టేషన్ లో జ్యువెలరీ వ్యాపారి రామన్ లాల్ ఫిర్యాదుతో వీరిని అరెస్ట్ చేశారు. దువ్వాడ శివప్రసాద్, లలిత్ కుమార్, హరికృష్ణలను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు పోలీసులు. ఇప్పటికీ ఆ హరికృష్ణ ఎక్కడ ఉన్నాడో నాకు తెలియదు, ఆయన ఎవడో తెలియదు. ఈ కేసు పూర్వాపరాలు తెలియకుండా కావాలని దీన్ని స్టోర్ చేసుకొని అక్టోబర్లో దాచుకొని ఇదిగోండి ఇవాళ మేలో వదిలేరనమాట. ఇంకో 2050కి కూడా ఇదే తులసి చంద్ గారికి నేను కౌంటర్స్ ఇస్తూ ఉంటాను. ఆవిడ రియాక్ట్ అవుతారు 2050లో నా మీద డిఎస్పి కౌంటర్ పెట్టాడు, అక్టోబర్ 2024లో ఏం జరిగిందో తెలుసా? అప్పుడు ఇదే వీడియో ప్లే చేస్తారు. అప్పుడు నేను కూడా ఒక కర్ర పట్టుకొని ఏమమ్మా మళ్ళీ అదే వీడియో ప్లే చేసావా అంటాను. నేను అంతకు మించి ఏం లేదు. ఇందులో ఎంత డొలతనం ఉందో ఈ కేసు విషయంలో నేను చెప్తాను ఇప్పుడు క్లియర్గా. దయచేసి ఓపిక పట్టి వినండి. దువ్వాడ శివప్రసాద్ అనే వ్యక్తి, ఈ భరతవర్ష ఛానల్ నడుపుతున్న వ్యక్తి. ఈవిడ దృష్టిలో సోర్స్ అంటే ఏంటో తెలుసా అండి? ఏదన్నా ఒక మీడియా ఛానల్లో వచ్చేటటువంటి వార్తను పట్టుకుని సోర్సు, పైగా ఈవిడేంటి రీసెర్చ్ చేస్తారంట. అది కూడా మాట్లాడదాం. అదృష్టార్ జ్యువెలర్స్ అనే వ్యక్తిని నేను ఎక్స్పోజ్ చేస్తున్నాను అని చెప్పి వరుస పెట్టి రత్నాలు అమ్ముకునే వ్యక్తి అతను. అదృష్టారే కాదు చాలా మందిని ఎక్స్పోజ్ చేశాను, కాకపోతే కొంచెం రెబల్గా వెళ్ళిపోయాను. దువ్వాడ శివప్రసాద్ ఆఫీస్ లోకే వెళ్ళి ఈ దువ్వాడ శివప్రసాద్ ఇంకొక వ్యక్తి, అతను ఎవరో మీకు ఈ వీడియోస్ లో చూస్తే తెలుస్తుంది. నేను భయమా ఆ పేరు చెప్పడానికి? అతని పేరు చెప్పాలని కూడా అనుకోవట్లేదు. సో వాళ్ళు బేరం మాట్లాడుకుంటున్నారు. నీ వ్యాపారం ఈవిడ ఏమందండి, దువ్వాడ శివప్రసాద్ భరతవర్ష ఆఫీస్ కంటే వచ్చారంట. సరే ఆ వీడియోలో చూపించే ఆఫీస్ ఎక్కడుందో చెబితే నేను వెళ్ళి ఈవిడ చెప్పింది కదా అని చెప్పేసి దాన్ని నేను ఓన్ చేసుకుంటా, అది నా ఆఫీస్ అంట. అలాగే సీక్రెట్ కెమెరా పెట్టారంట. ఇప్పుడు ఎవరో ఇద్దరు ఆడియో కాల్లో మాట్లాడుకుంటూ ఉంటారు. తులసి చందు అడ్డంగా బుక్ అయిపోయిన తులసి చందు ఇలా ఫలానా క్రైమ్స్కి పాల్పడింది అని ఎవడో చెప్తే ఆ ఆడియో క్లిప్ని ఆధారంగా ప్లే చేసేస్తే అయిపోతుందా? విచక్షణ, నీతి, నిజాయితీ అనేది ఉండాలి కదా. అందులో భాగంగానే అందులో ఫ్యాబ్రికేషన్ ఎంత ఉంది, అందులో విచారణ జరుగుతుందా లేదా, అసలు పూర్వపరాలు తెలుసుకోవాలి కదా కేసు గురించి. అక్టోబర్ నుంచి ఇప్పుడు వరకు ఏం జరిగిందో. అతను అడుగుతుంటే ఏంటి 60 లక్షలు ఇవ్వాలనా అని చెప్తుంటే అవుతుంది అంటున్నాడు. చూడండి ఒకసారి ఇక్కడ ఈ క్లిప్ లో. 60 లక్షలు ఏంటి, 40 లక్షలు ఏంటి, కొద్దిగా అవుతుంది. 40 లక్షలు కాదు. ఈ వీడియో దీని మీద వివరణ మనం అప్పుడే ఇచ్చేసాం. తర్వాత విచారణ దశలో ఉన్నప్పుడు పోలీసుల సూచనల మేరకు కొన్ని వీడియోల్ని ప్రైవేట్లో పెట్టడం తప్పనిసరి అయింది. ఎందుకంటే ఇంకొక కేసులో కిరికించడానికి కొన్ని దుష్టశక్తులు ప్రయత్నం చేస్తున్నాయని చెప్పేసి. కానీ ఇది విచారణ దశలో ఉంది.
ముఖ్యంగా ఈవిడ వేస్తున్నటువంటి ఎలిగేషన్స్ ఏంటి, అది మన ఆఫీస్ అంట, మన భరతవర్ష ఆఫీస్ అంట. ముందు ఏదైనా సరే నిజం మాట్లాడాలి. నిజం మాట్లాడితే వీళ్ళ తల పగిలిపోతుందని ఏమన్నా దేవుడి శాపం ఉందో తెలియదు. దాంతోపాటుగా 60 లక్షల రూపాయలు అడిగినట్లుగా ఎలిగేషన్స్, ఇవన్నీ కూడా క్లియర్గా ఎలిగేషన్స్. అంతేకాదు, మీకు ఎఫ్ఐఆర్ కాపీని ఇక్కడ నేను ఓపెన్ చేసి పెడుతున్నాను, చూడండి ఒకసారి. ఈ రమణ్ లాల్ అనే వ్యక్తి మన మీద పెట్టినటువంటి కేసులో ఏం రాశారు అంటే, భరతవర్ష యూట్యూబ్ ఛానల్ యందు దువ్వాడ శివప్రసాద్, హిందూ జనశక్తి యూట్యూబ్ ఛానల్ యందు లలిత్ కుమార్ మరియు ఏది నిజము యూట్యూబ్ ఛానల్, అది ఎవరో నాకు తెలియదు, హరికృష్ణ అంట, వీరి ముగ్గురు ఇంకా కొంతమంది కలిసి నా యొక్క అదృష్ట జ్యువెలర్స్ గురించి నా గురించి చెడుగా వీడియోలు పెట్టడంతో నేను వీరితో నా గురించి విచారించకుండా వీడియోలు ఎందుకు పెట్టినారని అడగ్గా వారు నన్ను బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బులు డిమాండ్ చేయడంతో నేను వారికి తేదీ 6/9/2024 నాడు 1,50,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత నుంచి వారు గుర్తు తెలియని ఫోన్ నెంబర్ల నుంచి ఫోన్లు చేస్తూ వాట్సాప్ మెసేజ్లు చేస్తూ నన్ను బెదిరిస్తూ 60 లక్షల రూపాయలు ఇవ్వకుంటే నీ గురించి, నీ షాప్ గురించి చెడుగా నీపై యూట్యూబ్ ఛానల్స్, సోషల్ మీడియాలో యందు వీడియోలు పెడతామని, డబ్బులు ఇవ్వకుంటే చంపుతామని బెదిరించడం, డబ్బులు ఇవ్వకపోతే చంపుతామని బెదిరించడం, ఇవన్నీ మేము చేసామంట. అలాగే ప్రారంభించారు. ఈ క్రమంలో తేదీ 23/9/2024 నాడు వారు నన్ను కలిసి ఏమంటారండి, వారు మేమంట వాళ్ళని కలిసి, ఈ రమణ్ లాల్ గారిని కలిసి 60 లక్షల రూపాయలు ఇవ్వకుంటే చంపుతామని బెదిరిస్తూ భయభ్రాంతులకు గురి చేసి వెళ్ళిపోయారు. తర్వాత అట్టి వారి బెదిరింపు చర్యలు మరియు అన్ని వీడియో రికార్డింగ్ చేయడం జరిగింది. కావున నాపై దయతలిచి నా షాప్ గురించి, నా గురించి యూట్యూబ్ ఛానల్స్లో చెడ్డగా ప్రచారం చేస్తూ డబ్బుల కొరకు నాకు బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బులు ఇవ్వకుంటే చంపుతామని బెదిరించిన అని చెప్పి, ఇది ఈయన ఇచ్చినటువంటి కంప్లైంట్. ఇందులో క్రిస్టల్ క్లియర్గా ఏం చెప్పారు అంటే, మనం చంపుతామని బెదిరిస్తున్నట్లుగా, అంటే ఎలిగేషన్స్ ఏ విధంగా ఉన్నాయి, దీని బేస్ మీద ఒక ఫ్యాబ్రికేటెడ్ వీడియో, దాని బేస్ మీద ఒక కేసు పెట్టించడం జరిగింది. దాని తర్వాత వైరల్ అయినటువంటి 1-2 వీడియోలను పట్టుకొని ఇక వీళ్ళకి దొరికిందే పండగ అన్నట్లుగా ప్రచారం చేసుకుంటూ నాటి నుంచి నేటి వరకు అదే పబ్బంగా గడుపుతూ ఉన్నారు. అందులో వాస్తవాలు ఏంటి అనేది నేను ఇప్పుడు చెప్తాను చూడండి. ఇప్పుడు ఈ అదృష్ట జ్యువెలరీస్కి సంబంధించిన బాధితులు నాకు కాల్స్ చేయడం, ఎందుకంటే ఈయన మీద నేను వీడియోస్ చేయడంతో నాకు కాల్స్ చేశారు. చేస్తే నేను వీళ్ళందరికీ రెస్పాండ్ అవ్వడం స్టార్ట్ చేసిన తర్వాత వీళ్ళు చాలామంది వచ్చారు. ఇక వీళ్ళందరినీ ఒకే ప్లాట్ఫామ్లోకి పెట్టాలని చెప్పి ఒక గ్రూప్ తయారు చేశాను. ఆ గ్రూప్లో పెట్టేశాను. ఈ గ్రూప్లో పెట్టిన తర్వాత నేను ఏమైనా అవేర్నెస్ వీడియోలు చేస్తే వాళ్ళకి ఇవ్వటం, మీరందరూ కలిసి ఏమన్నా చేసుకుంటారంటే న్యాయ పోరాటం చేసుకోండి అని చెప్పటం, ఇవన్నీ చేశాను. ఈలోగా నాకు రమణ్ లాల్ నుంచి ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చి అందులో ఏం మాట్లాడారో ఈ యొక్క ఆడియో వినండి. ఇద్దరు కూడా లలిత్ గానీ మీరు కానీ ఇద్దరు రామలక్ష్మణలాగా ఉంటారు. నేను మొదటి నుంచి మిమ్మల్ని ఫాలో అవుతా, ఇప్పుడు కాదు. నాకు ఒక చిన్న రిక్వెస్ట్ సార్, మీరు అది కన్సిడరేషన్లోకి తీసుకుంటారో లేదో అది మీ ఇష్టం. జస్ట్ రిక్వెస్ట్, ఎవరైతే బాధితులు అని వస్తున్నారో వాళ్ళు చాలా పేదవాళ్ళుగా అనిపిస్తుంది. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ వాళ్ళ డబ్బులు వాళ్ళకి రిఫండ్ చేసేస్తే, అంటే మీకు 99% లాభాలు ఉన్నాయి కదా, ఈ 1% అంటే అది పాసిబుల్ కాదా? ఏమైనా అవకాశం ఉందా? సరే, అట్లీస్ట్ ఒక 60-70% ఇచ్చినా కూడా వాళ్ళు కొంచెం రిలీఫ్ అవుతారేమో ఆర్థిక కష్టాలు. మీ పేరు చెప్పుకుంటారు కదా. అలాగే విన్నారు కదా. విని అతనే మమ్మల్ని అప్రోచ్ అయ్యారు. అతనే అప్రోచ్ అయ్యి మాట్లాడదాం అంటే మేము క్లియర్గా చెప్పాం, బాధితులకు న్యాయం చేసేస్తే సరిపోతుంది అని. అందులో భాగంగా ఆయన చాలాసార్లు అభ్యర్థిస్తే హిందూ జనశక్తి లలిత్ కుమార్ గారి ఆఫీస్కి ఆయన వచ్చాడు, అపాయింట్మెంట్ తీసుకుని వచ్చాడు. నేను ఆఫీస్కి వెళ్ళిపోతూ అక్కడికి వెళ్ళాను అట్నుంచట. ఒకటే క్లియర్గా అక్కడ బాధితులు ఈ కోణంలో జరిగేటటువంటి చర్చని, వాయిస్ సింక్ ఇవన్నీ కూడా అప్పుడు మేము ఆల్రెడీ చేసినటువంటి ఆ ఎలిగేషన్స్కి మేము ఇచ్చిన కౌంటర్ మీరు చూసుకోవచ్చు. గుర్తుండే వాళ్ళు ఒకసారి రిమైండ్ చేసుకోండి. జరిగింది ఏంటి అంటే, ఎవరైతే బాధితులు అని చెప్పేసి మేము గ్రూప్ క్రియేట్ చేసామో అందులో కొంతమంది ఇలా మీ పైన గ్రూప్ పెట్టారు, మీ పని అయిపోయిందని ఈయన దగ్గరికి వెళ్ళిపోయి ఇక్కడ ఉన్నటువంటి సమాచారాన్ని అక్కడ షేర్ చేసుకోవడం, అవన్నీ చేసి ఒక 4-5 నాకు ఎగైనిస్ట్గా, ఏదైతే పోరాడమని దిగానో నాకు ఎగైనిస్ట్గా వీడియోలు చేయడం స్టార్ట్ చేశారు. అంటే అక్కడికి వెళ్ళి ఆయనకి సాక్ష్యాలు ఇవ్వడం స్టార్ట్ చేశారు. అరే నేను ఎవరి కోసం ఫైట్ చేస్తున్నాను, వాళ్ళు ఎలా దెబ్బేశారే అనేలాగా. అలాగే నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను, జెన్యూన్ బాధితులు అని ఉంటారు. అంటే జెన్యూన్లీ వీళ్ళు నాతోనే ఉన్నారనమాట. నేను ఏదో ఒక రోజు ఈ పోరాటంలో గెలుస్తాను అని నమ్మేవాళ్ళు. ఒకవైపు వీళ్ళు స్ప్లిట్ అయిపోయి కొంతమంది నా వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ నేనేదో తప్పు చేశాననేలాగా వీడియోలు ఇవ్వటం, అవి రమణ్ లాల్ గారు తమ ఛానల్స్లో పెట్టడం,
ఇదంతా కూడా రమణ్ లాల్కి మా గురించి నిజాలు తెలియక ముందు ఆయన ఒకరి యొక్క ప్రోద్బలంతో ఇదంతా చేశారు, ఒకరిద్దరి ప్రోద్బలంతో. ఆయన ఇదంతా స్వయంగా గ్రహించి ఒక వీడియో రిలీజ్ చేసుకున్నారు ఆయన ఛానల్లోనే. చూడండి అందులో ఏముందో. యాక్చువల్గా కొన్ని రోజుల క్రితం చిన్న మిస్అండర్స్టాండింగ్ జరిగింది మా మిత్రులకి మాకు మధ్యన. యాక్చువల్గా దువ్వాడ శివప్రసాద్ గారు అండ్ లలిత్ కుమార్ వారితోటి ఉన్న వివాదం కాదు అది, యాక్చువల్గా మిస్అండర్స్టాండింగ్. యాక్చువల్గా ఎవరో ఏదో చెప్పడం వలన ఏదో మిస్అండర్స్టాండింగ్. యాక్చువల్గా వాళ్ళు కరడు కట్టిన సమాజ సేవకులు, వాళ్ళు అద్భుతమైన వ్యక్తులు. వాళ్ళ గురించి తెలవకపోవటం వలన మిస్అండర్స్టాండింగ్. యాక్చువల్గా తెలిసిన తర్వాత వాళ్ళ పనులు కానీ వాళ్ళు చేసే వ్యవహారం కానీ సమాజ సేవ కానీ హిందువులకి సంబంధించింది కానీ నాకు తెలిసాక నేను ఆశ్చర్యపోయాను. ఇంత మంచి వ్యక్తులతోటి అని యాక్చువల్ గా మధ్యలో ఒక వ్యక్తి మాట్లాడటం వలన అది దూది ఎట్లా తేలిపోయింది అట్లా తేలిపోయింది అంతే. అదే క్షణంలో ఏమంటే ఏదైతే పోలీస్ కేసు లాంటిది పెట్టడం అట్లాంటివి ఏమైనా ఎన్ని కూడా తీసేసుకున్నాము, అన్ని నేనే వాపస్ తీసుకున్నాను. క్రిస్టల్ క్లియర్ గా చెప్పాడు ఆయన మేము ఏంటి అనేది. అంతే కదా, ఇక్కడ నేను చాలా పాయింట్ ఆఫ్ వ్యూస్ లో ఆలోచించాను. అలాగే ఏదన్నా ఒక ప్రజా సమస్యని ఎత్తుకునేటప్పుడు కూడా ఇది కాదు పద్ధతి అంటే చెప్పాను కదా పరిణతి అని. నేను అక్కడి నుంచి పంతా కూడా అంటే మనం ఎవరి కోసం అయితే పోరాడడం వాళ్ళే మనకు దెబ్బ కొట్టారు అనేది ఎంత తట్టుకోవడానికి ఎంత కష్టం ఉంటుంది. అందుకని జెన్యూన్గా కొంతమంది 15,000 రూపాయల జీతగాళ్ళు ఉన్నారు, వాళ్ళకన్నా న్యాయం చేస్తే మనకు పేరు వస్తుంది అట్లా. దాని తర్వాత ఆయన ప్రతిపాదన పెట్టారు, మీకు నెల నెల ఇంత సొమ్ము ఇస్తాం, మాకు యాడ్స్ ఇవ్వండి, అలాగే మమ్మల్ని ప్రచారం చేయండి, అవన్నీ కూడా చెప్పారు. అవన్నీ కూడా మేము దేని మీద అయితే ఎగానిస్ట్గా మూఢనమ్మకాలకి ఎగానిస్ట్గా మేము ఉంటాం. అండ్ మీకే మళ్ళీ మేము ప్రమోట్ చేస్తే కరెక్ట్ కాదు. కుదిరితే మనం ఒక లైవ్ వీడియో పెట్టుకుందాం. ఇప్పటికీ ఆ ప్రతిపాదన ఉంది, ఆయన వస్తాం అంటున్నాడు, చేద్దాం, అది కూడా చేద్దాం, త్వరలో చేద్దాం. ఆ ప్రతిపాదన పెట్టి ఆ లైవ్లోనే తేల్చేసుకుందాం. మీరు మా మీద ఏమైనా ఎలిగేషన్స్ ఉంటే వేసుకోండి, మేము కూడా లైవ్లోనే మాట్లాడేసుకుందాం. లేదా మీ కస్టమర్స్ పక్షాన ఏమైనా క్వశ్చన్స్ ఉంటే దానికి ఆన్సర్స్ ఇవ్వండి. నిజంగా మీవి అదృష్ట రత్నాలు అయితే కనుక ఓకే, మీరు ఆధారాలతో సహా నిరూపించుకోండి. మీ మార్కెట్ని ఒక లైవ్ ప్రోగ్రాంలోనే ప్రమోట్ చేసుకుంటారా లేదా అనేది మీరు డిసైడ్ చేసుకోండి. అంతేగాని ప్రీ ప్లాన్డ్గా ఇలాగా ఇప్పుడు ఈవిడ తులసి చందులాగా కొన్ని ప్రమోషన్స్ లాగా ఎప్పుడు ఏ రోజు చేయలేదు భరతవర్ష. అలాంటి తప్పుడు కోణాల్లో నడకలు మనకు రావు. ఇప్పటి వరకు దువ్వాడ శివప్రసాద్ అనే వ్యక్తి ఇప్పుడే కాదు ఎప్పటికీ కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి, నేను తప్పు చేశాను అని అనుకుంటే కనుక మీరు నన్ను ఎంటర్టైన్ చేయకండి, నన్ను ఎంకరేజ్ చేయకండి. నేను తప్పు చేయలేదు కాబట్టే మీ ముందు మాట్లాడుతున్నా. రేపొద్దున్న ఒక 4 ఎలిగేషన్స్ వస్తాయి, 4 ఎఫ్ఐఆర్లు నమోదైపోతాయి. ఎఫ్ఐఆర్లు నమోదైన వాళ్ళందరూ కూడా 420 గళ్ళ, లేకపోతే ఇలా పోర్ట్రే చేసేవాళ్ళు 420 గళ్ళ. ఈవిడ 420 స్క్వేర్ ఈవిడ. అలాగే హరికృష్ణ ఎవరు ఇంతవరకు తెలియదు, 3 మీద కేసు నమోదైంది, 3 వెళ్ళామని చెప్పారు. ఆ 3వ వాడు ఎవడు ఇప్పటివరకు నాకు తెలియదు. హరికృష్ణ వ్యక్తిగతంగా పరిచయం లేదు అసలు, ఏదో ఛానల్ ఉందని చెప్తే ఆ తర్వాత చూశానులేండి. ఇవన్నీ కూడా ఒక ఫ్లోలో జరిగిపోయాయి. రమణ్ లాల్ కూడా రియలైజ్ అయ్యారు, మేము ధర్మం కోసం పనిచేస్తున్నామని ఆయన కూడా రియలైజ్ అయ్యారు. అలాగే ఇంకొకటి కూడా మేము ఆలోచిస్తే నాకు షాకింగ్ ఏంటంటే, నేను జెన్యూన్గా ఒక విషయం మీద పోరాటం చేస్తున్నప్పుడు స్వధర్మీయులే కొన్ని హిందూ సంస్థలే నన్ను టార్గెట్ చేయడం స్టార్ట్ చేసి, మీరు ఒక హిందూ వ్యాపారిని అలా ఎండగడతారు, మీరు ఇతర మతాల వ్యాపారులను కూడా అలాగే ఎండగడతారా, అలాగే ఎక్స్పోజ్ చేస్తారా అని ఇలా కంపారిజన్ చేయడాలు. ఒకసారి నాకు అసలు ఇది కాదు విధానం, ట్యాకిల్ చేసే విధానం ఇది కాదు. నేను ఎవరి కోసం ఫైట్ చేస్తున్నానో వాళ్ళే నాకు వ్యతిరేకం అయిపోతున్నారనే భావనలో దాన్ని మ్యూట్ చేయడం వచ్చింది. అదే దశలో కరెక్ట్గా ఈ కేసు, ఎందుకంటే దీనికి ఎగనిస్ట్గా పనిచేసే వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళు కొంతమంది రమణ్ లాల్ గారి దగ్గర చేరి నడిపించటము, ఈ ప్రెస్ మీట్లోనే ఎఫ్ఐఆర్ బ్రేకింగ్ న్యూస్ నుంచి ఇవి ఆధారాల. ఈవిడ ఇంతవరకు రియాక్ట్ అవ్వలేదని చెప్పింది కదా, ఆవిడకి ఇంకో తోక ఛానల్ ఉంటుంది, ఆ తోక ఛానల్లో ఆల్రెడీ ఈ వీడియో మా మీద చేసింది, 3 మొనగాళ్ళు అని. మీ స్క్రీన్ మీద చూడొచ్చు. డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కే వెళ్ళారు. ఏవి ఆధారాలు, ఏం తీసుకొచ్చారు మీరు? ఇంకా అది విచారణలో ఉందని చెప్పుకోవచ్చు, దాని మీద ఇంతకు మించి ఇంకేం మాట్లాడగలం? మాట్లాడినా కూడా దీన్ని కూడా ఏదో ఒక లూప్ హోల్ పట్టుకుని నన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయొచ్చు. అందుకనే రమణ్ లాల్ గారి విషయంలో ఎక్కువ మాట్లాడడం. ఆయన కూడా రియలైజ్ అయ్యారు, నేను జెన్యూన్గా ఎవరి కోసం అయితే ఫైట్ చేశానో ఆ బాధితులు రియలైజ్ అయ్యారు. ఎవరైతే ఈ మధ్యలో ఉండి వెన్నుపోటు పొడిచారో వాళ్ళు రియలైజ్ అవ్వాలి ఈ వీడియో చూసైనా సరే. చూడండి, మీకోసం ఈరోజు జీవితానికి సరిపడా నిందన మోయాల్సి వస్తుంది. కానీ ఈవిడ అలా కాకుండా దీన్ని ఇంకోలా పోర్ట్రే చేసి నా వ్యక్తిత్వ హననానికి పాల్పడతా ఉంది. ఇప్పుడు నేను కూడా అనొచ్చు ఒక మాట, ఏమా తులసి చందు, మీ ఆఫీసులో ఒక అతను సూసైడ్ చేసుకున్నాడంట కదా, సూసైడ్ అటెంప్ట్కి పాల్పడ్డాడంట కదా, హెల్ప్ చేసింది ఎవరు? మా జాతీయవాదులే కదా. అప్పుడేమన్నా మీరు కమ్యూనిస్టులను లేకపోతే మీరు ఇంకోటి అనో చూసారా? లేదే, హెల్ప్ చేసిందే మా వాళ్ళు. ఎందుకంటే ఒక మనిషి ప్రాణాలతో ప్రాబ్లంలో ఉన్నప్పుడు ఆయనకేం కష్టం వచ్చిందో ఆయన ఆత్మహత్యకి పాల్పడ్డాడు మీ ఆఫీస్లోనే.
ఇలాంటివన్నీ తీసుకొచ్చి ఇప్పుడు మిమ్మల్ని దాన్ని కార్నర్ చేసి అలాంటి చీప్ ట్రిక్స్ నేను మీలాగా ప్లే చేయను. రియల్లీ యు ఆర్ ప్లేయింగ్ డర్టీ చీప్ ట్రిక్స్. మీకు తెలుసు ఇందులో ట్రూత్ లేదని, కానీ ఇంకా నన్ను అనడానికి అంతకుమించి ఏం లేదు. అంతకుమించి ఇంకేం లేదు. ఇంకేం మాట్లాడగలరు మీరు? ఇంకా చెప్తున్నారు 2050 కూడా ఇదే మాట్లాడతారు మీరు. రమణ్ లాల్ గారు వచ్చేసి ఈ కేసు లేదు ఏమీ లేదమ్మా, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోలేదని చెప్పినా కూడా లేదు మేము నమ్మం. ఎలా ఉంటుందంటే ఈవిడ తాలూకు నేచర్ ఎంత హిపోక్రసీ అంటే, ఈవిడ పాస్టర్ ప్రవీణ్ పగడాల మీద ఒక వీడియో చేసింది. అది యాక్సిడెంటల్ డెత్ అని అందులో కన్ఫర్మ్ చేసింది. అకార్డింగ్ టు పోలీస్ రిపోర్ట్స్ బుర్రన్నవాడు ఎవడైనా అలాగే చెప్తాడు. కింద ఈవిడ్ని మామూలుగా ట్రోల్ చేయలే జనాలు. అంటే అంతవరకు గొర్రెలే కదా ఫాలోవర్స్ ఎక్కువగా. వాళ్ళందరూ నువ్వు కూడా అమ్ముడుపోయావు, నీకు సిగ్గు లేదు, నీకు అది లేదు ఇది లేదని రీతిని ఈవిడ తిట్టారు. మామూలు తిట్లు కాదు. దెబ్బకి ఈవిడ ఏం చేసింది, ఆ వీడియోని ఓన్లీ ఫర్ ద మెంబర్స్ అని పెట్టేసుకుంది. మీరు చూడొచ్చు ఎన్ని తెలివిదాట్లు. దీన్ని అంటారు విజ్ఞాన ప్రదర్శనలని. మీరు మమ్మల్ని అంటారా? మేము ఏదున్నా సరే ఓపెన్గా అన్నీ కూడా బహిర్గతంగా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఆ ఎఫ్ఐఆర్లో ఉన్న చదివి వినిపించాను కదండి. అందులో ఒక్కసారి కామన్ సెన్స్ పెట్టి ఆలోచించండి. చంపేస్తాం, నరికేస్తాం, 60 లక్షలు ఇవ్వకపోతే అని ఎవరైనా అంటారా? సరే, ఆ క్రిమినల్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళ సంగతి మనం పక్కన పెడితే మేమెందుకు అలా అంటాం? మాకంత అవసరం ఏంటి? అవి ఎలిగేషన్స్. వీ హ్యావ్ టు ట్యాకిల్ దట్ ఎలిగేషన్స్ ఆల్సో. ఫైట్ చేస్తున్నాం లీగల్గా. చూద్దాం ప్రొసీడింగ్స్ ముందుకు వెళ్ళే కొద్ది ఏమొస్తుందో. వెయిట్ చేయండి. అంటిల్ అండ్ అన్లెస్ ఒక డిసిషన్ రాకుండా జస్ట్ బేస్డ్ ఆన్ ద ఎఫ్ఐఆర్ నువ్వు నన్ను 420 అన్నావంటే నువ్వెంత డేంజరస్ టు ది సొసైటీ అనేది అర్థం చేసుకోవచ్చు. జస్ట్ బేస్డ్ ఆన్ ద ఎఫ్ఐఆర్ ఇట్ మీన్స్ ఇట్ ఈస్ ది ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అంతే. ఎలా మీరు జడ్జిలా తీర్పిచ్చేస్తారు? సిగ్గుమాలిన జర్నలిజం కాకపోతే ఇంకేంటి చెప్పండి? ఇంత హిపోక్రసీయా? అక్కడ రెడ్ హ్యాండెడ్ గా ఈ దువ్వాడ శివప్రసాద్ని పట్టుకొని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి అరెస్ట్ చేశారు. రెడ్ హ్యాండెడ్గా దువ్వాడ శివప్రసాద్ని పట్టుకున్నారు, లలిత్ కుమార్ని పట్టుకున్నారు అని ఎక్కువగా ప్రచారం చేసింది ఈవిడ. అంటుంటే నాకు పెద్దగా ఏం ప్రాబ్లం ఏం అవ్వట్లేదు. ఎందుకంటే మన వాళ్ళే ఎక్కువగా ప్రచారం చేశారు. అది ఎందుకో సంస్థలకు పడకపోవడం, లేకపోతే ఒక ఛానల్స్కి పడకపోవడం, ఈ రైవలరీ, ఇంటర్నల్ రైవలరీలో భాగంగా మన వాళ్ళు ఎక్కువగా దాన్ని ప్రమోట్ చేశారు. అసలు అరెస్ట్ అయ్యామా? లేదు. పోలీసులు ఈడ్చుకెళ్ళారా? లేదు. పోలీసులు కొట్టారా? లేదు. ఇవన్నీ చెప్పారు వీళ్ళే కాదు. ఏబిఎన్లో కూడా అదే వచ్చింది, కొట్టేశారని. ఏబిఎన్లో లైవ్ నడుస్తుంది, నేను లైవ్ ఇచ్చాను ఇక్కడ మన భరతవర్షాలు. మేము ఇక్కడే ఉన్నాం. నేను జస్ట్ స్టేషన్ బెయిల్ తీసుకుని వచ్చేసినాం అక్కడ నుంచి. అండ్ మేము ఒక క్వశ్చనర్ ప్రిపేర్ చేసుకుని అందులో భాగంగా అటు వెళ్తూ ఆయన కలవడానికి ట్రై చేసాం. కానీ ఇదంతా చెప్పాను కదా, ఓ థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ వల్ల ఆయన అలాగా ఏదో ట్రాప్ చేయాలని చూశారు పాపం. ఆ తర్వాత రియలైజ్ అయ్యారు. అందుకని నేను ఎక్కువగా ఎవరిని ఇక్కడ తిట్టట్లేదు. బాధితుల్ని అనట్లేదు, బాధితుల రూపంలో ఉన్న మమ్మల్ని వెనుపోటు పొడిచిన వాళ్ళని అనట్లేదు, ఈవెన్ రమణ్ లాల్ని కూడా అనట్లేదు, ఈవెన్ కూడా అనట్లేదు. ఒక విషయం ఏదైనా ఎలిగేషన్ వస్తే వెంటనే తిట్టి పోసేసేటటువంటి ఈ స్వధర్మీయుల్ని నేను అంటున్నాను. ఏమో కాసేపు ఆగలేరా విషయం తెలిసే వరకు? మొన్న శైవం వైష్ణవం అనే సబ్జెక్ట్లో కూడా కొన్ని వీడియోలు చేస్తే కొంతమంది ఫ్రెండ్సే ఫోన్లు చేసి ఇష్టారీతన ఈ బేస్ మీద, ఈ ఎలిగేషన్స్ మీద నన్ను క్రిటిసైజ్ చేయడం స్టార్ట్ చేశారు. చాలా బాధ అనిపించింది. అరే ఇందులో నిజం లేకపోయినా ఎందుకు ఇంత, అంటే ఒక మనిషి ఎప్పుడు దొరుకుతాడని చూస్తారు, జీవితాంతం ఆ మాటతో వాడిని ఏదో చేయాలని చూస్తారు. వెంట్రు కూడా ఊడదు దానివల్ల. ఎందుకంటే నిజానికి చాలా పొగరెక్కువ. ఎవడు దాని జోలికి రాలేడు. మేము నిజంలోనే ఉన్నాం, నిజంలోనే ఉంటాం, నిజంతోనే భవిష్యత్తులో కూడా ఉంటాం. ఆ నిజమే మా జర్నలిజం కాదు మా జర్నలిజం. 60 లక్షలు అంటే 60 లక్షలు వచ్చి తీసుకోండి. అట్లాంటి అంటే హిందుత్వాన్ని ముందు పెట్టి హిందూ మతం పేరు చెప్పి హిందూ ధర్మాన్ని నేను కాపాడుతున్నాను అనేలాంటి బిల్డప్ ఇచ్చుకుంటూ ముందు ఫోన్పే ఇప్పటి వరకు బిల్డప్లు ఇచ్చింది ఈవిడ. ముందు ఫోన్పే, గూగుల్ పే నెంబర్లు, స్కానింగ్లు పెట్టి నేను చేస్తున్న ఈ ధర్మ పోరాటానికి మీరందరూ సహాయం చేయండి అని చెప్పి వ్యూయర్స్ ని అడుగుతూ చేస్తుండే పనులేంటి? ఇప్పుడు ఈవిడేముంది, హిందూ ధర్మం కోసం పోరాడుతున్నట్లు. అలాగే ఎప్పుడైనా భరతవర్ష కేంద్రంగా దువ్వాడ శివప్రసాద్ మీకు అడిగాడు. ఆ కోణంలో ఎప్పుడు కూడా ఆఫీస్కి ఆర్థిక ఇబ్బంది ఉంది, చాలామంది ఇలాంటి దుష్ట శక్తులు మనల్ని వెనక్కి ట్రై చేస్తాయి. ఏసీ లేదు, ఏసీ లేకపోతే అనుకుంటారు ఏసీ అనేది లగ్జరీ కాదు, ఒక స్టూడియోకి ఏసీ అనేది నెససరీ. ఇవి లేవు, సిస్టమ్స్ లేవు అని అడగటం, బుక్స్ లేవని, ప్రతిదీ కూడా ఏదైతే లోపం ఉంటుందో, లోటు ఉంటుందో అది అడుగుతాం. అవన్నీ మీ నుంచి మాకు రావడానికి ఈ మాధ్యమాన్ని మిడిల్లో పెడతాం. ఈవిడ కూడా అలాగే ఎన్నో వీడియోల కింద నా ఇండిపెండెంట్ జర్నలిజం ప్రోత్సహించడానికి డబ్బులు ఇవ్వండి అని అడుక్కుంది. ఈవిడ మాత్రం అడుక్కోవడం కాదంట, మేము మాత్రం అడుక్కోవడం అంట. మేము ధర్మం కోసం హిందుత్వాన్ని అడ్డు పెట్టుకుని చేస్తున్నామా? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అమాయకులా? తెలియదు వాళ్ళకి మేమేం చేస్తున్నాము. అలాంటి ఒక రోజు వస్తే, అంటే ధర్మాన్ని అడ్డు పెట్టుకుని బతకాల్సిన ఒక కర్మ ఏర్పడితే, లేకపోతే నీలాగా దేశానికి ధర్మానికి వ్యతిరేకంగా పనిచేస్తూ డబ్బులు గడించే ఒక దుస్థితి వస్తే ఆ రోజు నా ప్రాణాన్ని కోల్పోతాను తప్ప ఇలాంటి ముష్టి నాటకాలు ఆడను.
మీలాంటి నీచపు భావజాలాల్లోకి నేను చొరబడను. నేనేంటో నా అనుకునే వాళ్ళకి బాగా తెలుసు. ఇక్కడ కూడా నేను ఎక్కడ విక్టింగ్ కార్డు కానీ ఎమోషనల్ మాటలు కానీ నేను ఎందుకు ఆడట్లేదు అంటే నేను ఏమిటి జరిగింది ఏమిటి అనే విషయాన్ని సోదాహరణంగా వివరించడానికి ప్రయత్నం చేస్తున్నాను. డిసిషన్ మీదే, ఒపీనియన్ మీదే. మీరు ఇలాగే ఉండండి, నన్ను నమ్మండి అని కూడా నేను చెప్పట్లేదు. నేను ఏ తప్పు చేయలేదు. నేను ఇప్పటి వరకు చెప్పినవన్నీ నిజాలే. ఈవిడ వేసినవన్నీ నిందలే. ఈవిడికి తెలుసు ఇంత అంత బుర్రున్న ఆవిడ. అందుకనే పాస్టర్ ప్రవీణ్ పగడాల వీడియోని మెంబర్స్, ఓన్లీ ఫర్ మెంబర్స్ అని పెట్టేసింది. తెలివి నీలాగా అడుక్కోవడం రాదమ్మా. కుక్కు ఎఫ్ఎం అని ఒకటి ఉంటుంది. అందులో అన్నీ కూడా యాంటీ నేషనల్, యాంటీ హిందూ ఉంటాయి. అలాంటి బుక్స్ని ప్రమోట్ చేస్తూ ఉంటుంది ఈవిడ. నేను అనొచ్చు 4 మాటలు. అంటరానితనం మీ ఇంట్లోనే ఉందని, మీ ఆఫీసులోనే ఏదో జరిగిందని, ఇంకోటి ఇవన్నీ కూడా నేను మాట్లాడి చండాలంగా ఉంటుంది. మీకు నాకున్న తేడా ఏంటంటే నేను వ్యక్తిగతంగా ఎప్పుడూ అటాక్ చేయను. కాదు మీలాంటి వాళ్ళు నన్ను ఏమన్నా ఇలాంటి టార్గెట్స్ చేస్తే ఐ డోంట్ కేర్ ఈవెన్. బట్ ఒక వివరణ అనేది ఇవ్వాలి కదా అని చెప్పి ఇస్తున్నాను అంతే. నా దగ్గరకు వచ్చి భయంకరమైన బూతులు తిడుతూ కింద కామెంట్స్. ఇప్పుడు కూడా నేను వీళ్ళని 420 అని చెప్పి ఎక్స్పోజ్ చేయకపోతే, ఇలాంటి 420 గాళ్ళు నా మీద ఇట్లా చేస్తున్నారు అని చెప్పి చెప్పకపోతే నిజంగానే అట్లా అంటే నువ్వు శుద్ధపోసవి, నీ మీద ఎవడు మాట్లాడినా 420. సరే, నా మీద ఎలిగేషన్స్ ఉన్నాయి కాబట్టి నన్ను 420 అన్నావు. నేను దాన్ని ట్యాకిల్ ఎలా చేయాలో నాకు తెలుసు. ఎందుకంటే నువ్వు 480 కాబట్టి. ఇక్కడ నువ్వు పెద్ద 420 కాబట్టి ఈ భావ ప్రకటన స్వేచ్ఛని హరిస్తూ ఉన్నావు. నీకు బూతులు కామెంట్లు వచ్చినాయా? ఇదొక విక్టింగ్ కార్డు ప్లే చేయడం. నాకు వచ్చినవేంటి? ఇవన్నీ కావా బూతులు? నువ్వు ప్రేరేపించినటువంటి ఉగ్రమూకలే ఇవన్నీ కూడా నన్ను వచ్చి తిడుతూ ఉన్నాయి. నేను వాటిని ఏమో వాడుకోవట్లేదే. పక్కాగా తిడతారు, పొగిడినోళ్ళు పొగుడుతారు, బ్యాలెన్స్డ్గా ఉన్నోళ్ళు బ్యాలెన్స్డ్గా ఉంటారు. ఇది చాలా జనరల్గా సహజంగా జరిగేటటువంటిది. ఎవరు 420? పూర్తి స్థాయిలో అమ్ముడుపోయిన వార్తలు చదివేటటువంటి నీలాంటి వాళ్ళు కూడా నీతులు చెప్తున్నారు మాకు. ఎన్సీసీలో పనిచేసి సి సర్టిఫికేట్ తీసుకున్న నేను, చాలా కమిట్మెంట్ గా వీడియోలు చేస్తున్న నేను ఈరోజు దేశద్రోహిలాగా. బిన్ లాడెన్ కూడా బీటెక్ చేశాడు, మంచోడు అన్నట్టుగా ఉన్నది వ్యవహారం. ఏం దౌర్భాగ్యం ఇది? చూసే వాళ్ళకైనా కామన్ సెన్స్ ఉండాలి. అతను ఏదో వీడియో చేశాడు, అసలు నిజంగా ఈయన ఏం చెప్పింది అని చూడాలి కదా. చూడకుండా వచ్చి విచ్చలవిడిగా కామెంట్లు పెట్టేస్తున్నారు. ఎలా అర్థం చేసుకోవాలి? సేమ్ డైలాగ్ తులసి గారు చెప్తున్నారు, చూడాలి కదా. నా వీడియో కూడా ఫుల్గా చూడండి, ఆవిడ వీడియో ఫుల్గా చూడండి, చూసి కామెంట్లు చేయండి. నెక్స్ట్ నేను ఏ వీడియో పెట్టినా కూడా దాని కింద నువ్వు దేశద్రోహివి, నువ్వు పాకిస్తాన్ సపోర్టర్వి అని చెప్పి చెప్తున్నారు అంటే వాళ్ళని ఎలా చూడాలి? ఇట్స్ ట్రూ భవాని, ఇట్స్ ట్రూ. అందుకే చాలా మందికి ఇంతకు ముందు కూడా కామెంట్ సెక్షన్ లో కూడా ఛాలెంజ్ చేశాను నేను. మీరు చూపించండి, నేను హిందూ మతం మీద, హిందూ మతానికి వ్యతిరేకంగా ఎప్పుడైనా ఒక వీడియో కాదు, సింగిల్ లైన్ మాట్లాడున్నా కూడా, సింగిల్ లైన్ హిందూ మతానికి వ్యతిరేకంగా నేను గవర్నమెంట్ ని విమర్శించిన. హిందూ మతానికి ఈవిడ వ్యతిరేకంగా మాట్లాడలేదు. నేను ఎక్కువ కష్టపడక్కర్లేదు తల్లి నీ గురించి. ఏదమ్మా మాట్లాడు. బౌద్ధ మతం అంతరించడానికి చాలా కారణాలు ఉన్నాయి. అదొక పెద్ద డిబేటబుల్ సబ్జెక్టు. బౌద్ధ మతం సమానత్వాన్ని, నైతిక విలువల్ని బోధించింది కాబట్టి రాజులకైనా ప్రజలకైనా నష్టం ఉండదు. నష్టపోయేది ఎవరు అంటే యజ్ఞయాగాదులు, పూజలు, క్రతువులు, పరలోకాలు ఉంటాయి అని చెప్పి చెప్పడం వల్ల ఎవరు లాభపడతారో వాళ్ళే బౌద్ధం వల్ల నష్టపోయారు. అంటే బౌద్ధం వల్ల బ్రాహ్మణిజానికే నష్టము. ఇది గ్రహించారు కాబట్టే బుద్ధుణ్ణి దేవుణ్ణి చేయడం మొదలుపెట్టారు. విష్ణు ఈ వీడియో చూడండి, మీకే తెలుస్తుంది. బ్రాహ్మణిజాన్ని అంటే హిందుత్వాన్ని అన్నట్టు కాదా? యజ్ఞయాగాదులు అంటే హిందుత్వాన్ని అన్నట్టు కాదు. హిందుత్వం గురించి ఒక్క మాట అన్నా కూడా చూపించా. ఏం చేస్తావు? వీడియో డిలీట్ చేస్తావా? ఉంచు. నీ క్రెడిబిలిటీకి, నీ యొక్క సత్శీలతకి ఇవి నిదర్శనాలు. ఇలాంటి వీడియోలు ఉంటేనే నువ్వేంటో కూడా జనాలకు తెలుస్తుంది. నిరాధార ఆరోపణలు చేయడం చాలా ఈజీ. అలాంటి ఈజీ వర్క్స్ చేయడానికి అలవాటు పడ్డావు. శ్రమించే వర్క్స్ మేము చేస్తున్నాం. ఎవరైతే విభజన రాజకీయాలు చేశారో వాళ్ళని చీల్చి చెండాడారు. కానీ హిందూ మతం మీద, హిందూ మతాన్ని విమర్శించలే నేను. అట్లానే నేను విమర్శించకుండా ఉండాలి అని కూడా ఏం లేదు. ఆల్రెడీ విమర్శించేసావు. సించకుండా ఉండే ఒక మతాన్ని టార్గెట్ చేసి విమర్శలు ఏం చేయలేదు. మోడీకి వ్యతిరేకంగానో, లేకపోతే మన పాలకుల్ని వ్యతిరేకిస్తే, లేకపోతే విధానాలను వ్యతిరేకిస్తే నువ్వు మొత్తం దేశాన్ని వ్యతిరేకిస్తున్నావు అంటున్నారు. కాదు, అలా ఎలా ఎవరన్నారు? అలా అంటే వాళ్ళని కొడదాం మన ఇద్దరం కలిసి. తప్పది తొండి. నువ్వు తప్పు చెప్తున్నావు. నువ్వు మోదీని అడ్డు పెట్టుకొని, బీజేపీని అడ్డు పెట్టుకొని హిందుత్వం తిడతావు, లైక్ రాహుల్ గాంధీ. నువ్వు ఆర్ఎస్ఎస్ మనవాదం పేరిట హిందువులను తిడతావు. నువ్వు బ్రాహ్మణులను అడ్డు పెట్టుకొని హిందువులను తిడతావు. బ్రాహ్మణులు కూడా హిందువుల్లో భాగం. ఇవన్నీ హిందుత్వంలో భాగమే. పెర్ర మీద కొట్టి వర్రి అవ్వద్దు అన్నట్లుగా నువ్వు శరీరంలో ఏ భాగం మీద కొట్టినా కొట్టినట్టే తల్లి. ఏంది ఇది నాటకాలు? మీకు ఒక విషయం చెప్పాలి. రీసెంట్ గా
లాస్ట్ ప్రెస్ మీట్ లో మన ఫారెన్ సెక్రటరీ మిస్త్రీ భారతదేశంలో వివిధ అంశాల మీద అక్కడ ప్రజలు గవర్నమెంట్ ని విమర్శిస్తున్నారు, క్రిటిసైజ్ చేస్తున్నారు అని చెప్పి అతను ఒక సంబరంగా చెప్తున్నాడు. ఇప్పుడు సారు రూల్స్ పెడతారు, ఫాలో అవ్వరు అన్నట్లుగా నువ్వు చెప్పింది నీకే కాంట్రాడిక్ట్గా. నువ్వు ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయొచ్చు, నువ్వు దేశాన్ని ఏదో రకంగా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడచ్చు, హిందుత్వాన్ని హేళన చేయొచ్చు, నీ వీడియోకి మేము కౌంటర్ చేయకూడదు. ఇది ఎక్కడ లాజిక్ నాకు అర్థం కావట్లే. మిస్త్రీ గారి మాటల్ని నేను క్లారిటీగా చెప్పాను ఆల్రెడీ వేరే వీడియోలో. ఈ పాకిస్తాన్ భాష మాట్లాడే వాళ్ళందరూ కూడా పాకిస్తాన్కి బలమయ్యారు. మోదీని విమర్శించడం అంటే రెండు రకాలు ఇక్కడ. ఆయన్ని భారత ప్రధానిగా గౌరవించాలి, రాజకీయ నాయకుడిగా విమర్శించాలి, అభివృద్ధి ప్రజాకోణం విషయంలో విమర్శించాలి, దేశం అనే కోణంలో ఆయన్ని మద్దతు తెలుపుతూ వెనకసుకు రావాలి. అలా కాకుండా మోదీ ఏం చేసినా బూతే, మోదీ యూసీసీనో ఎన్ఆర్సీనో ఏదీనో అన్నిటికీ ఏది తీసుకొచ్చినా కూడా అది హిందూ, ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలను అణచివేస్తాడు, ఇక్కడ ఉన్నటువంటి క్రిస్టియన్స్ని అణచివేస్తాడు. మొన్న వక్ఫ్ బోర్డు గురించి ఎత్తుకుంటూనే ఏ పల్లవ ఎత్తుకున్నావమ్మా నువ్వు? మిషనరీల యొక్క ఆస్తుల మీద నెక్స్ట్ బీజేపీ టార్గెటా అని రెచ్చగొట్టే చర్యలను నువ్వు మళ్ళీ మాట్లాడుతున్నావు. మిస్త్రీ చెప్పారు. మళ్ళీ రీసెర్చ్ ఒకటి, మిస్త్రీకి తేడా తెలియదు. గవర్నమెంట్ ని విమర్శిస్తే అది తప్పు కాదు, అది మన బాధ్యత, పౌరులుగా మన బాధ్యత. గవర్నమెంట్ విమర్శించవచ్చు, తప్పు కాదు, దేశాన్ని కాదు, చీల్చి చెండాడేస్తాం మేము. నువ్వు మాట్లాడితే జర్నలిస్ట్ అని ఎంట్రీ ఇవ్వకమ్మా, అది చాలా విచిత్రంగా ఉంది వినడానికి. మరి సో పిటి గవర్నమెంట్ కి భజన చేయాలంటే ఇంత మందిని ఫైట్ చేస్తూ తట్టుకుంటూ ఇట్లా ఫైట్ చేయాల్సిన పని లేదు. వచ్చిన ఏదో ఒక్క ఆఫర్ ని తీసుకొని ఉంటే చాలు. ఈ రోజు నా సెటప్ అంతా మారిపోయేది. ఒక్క చిన్న ఆఫర్ ని యాక్సెప్ట్ చేస్తే చాలు. మీకు తెలియని ఇంకొక విషయం చెప్తున్నాను. ఏంటి? రీసెంట్ గా ఒక పెద్ద బీజేపీ లీడర్ మా ఇంటికి వచ్చారు. చాలా పెద్ద. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఆర్డర్. పెద్ద బీజేపీ లీడర్ ఎవరు? నాకు కూడా మొన్న ఒక పెద్ద కమ్యూనిస్ట్ లీడర్ ఫోన్ చేశాడు. భరత వర్షాలు అద్భుతంగా ఉన్నాయి నాయన, మీరైతే ఆ తులసి గారిని అద్భుతంగా ఉతికి ఆరేసేస్తున్నారని ఫోన్ చేశాడు. నేను కూడా ఆయన పేరు చెప్పను. మరి ఎవరు ఆయన చెప్పు. బీజేపీ లీడర్. ఆయనతో నేను ఆయన ఎవరు అనేది బయట పెట్టాలి అనే విషయం ఆయనకి నేను వీడియో చేస్తున్నాను. నిజం కాదేమో, మరి నిజమైతే బయట పెట్టాల్సిందే. ఐ వాంట్ టు మీట్ నెల్లూరు పెద్దారెడ్డి రైట్ నౌ అన్నట్లుగా నాకు తెలియాలి. ఎందుకంటే అస్తమాను బీజేపీ ఐటీ సెల్ అని భరత వర్ష లాంటి ఛానల్స్ అని ఇష్టారాజ్యంగా నోటుకొచ్చింది వాగుతూ ఉంటే ఒక బీజేపీ లీడర్ మా దగ్గరికి రాలే. మీరు బీజేపీకి ఎగనిస్ట్గా ఉంటారని పేరు ఉంటుంది కదా, మీలాంటి వాళ్ళ దగ్గరికి బీజేపీ నాయకుడు వచ్చాడంటే నాకు తెలియాలి ఆ బీజేపీ నాయకుడు ఎవరో, తప్పకుండా తెలియాలి యువర్ ఆనర్. సార్ మాది బీజేపీ ఐటీ సెల్ అంటారు సార్, ప్రతి నెల బీజేపీ నుంచి మాకు డబ్బులు వస్తున్నాయంట, వీళ్ళు వేసే నిందలు అవే సార్, మేము ఆన్లైన్ బిచ్చగలమంట సార్, మమ్మల్ని కలవండి ఫస్ట్. పొగుడుతున్నారంటే ఇవన్నీ. ఇన్స్టెంట్ గా మీకు చెప్తున్నాను కాబట్టి ఆయన ఎవరు అనుకుంటే నేను మీకు ఇక్కడ చెప్పలేదు. అబద్ధం అయి ఉండొచ్చు. సాధారణంగా నా మీద ఎట్లాంటి వ్యతిరేకత ఉంటుందో ఏమో అని కొంచెం సంశయించాను కలవడానికి. బట్ నేను ఇన్వైట్ చేశాను, ఇంటికి వస్తానన్నప్పుడు ఎందుకు వద్దనడం అని చెప్పి వచ్చారు. చాలాసేపు మాట్లాడారు, చాలా అప్రిషియేట్ చేశారు. నేను చేసిన చాలా వీడియోస్ ని ఆయన ఫాలో అవుతున్నట్టు చెప్పారు. ఆయన ఒక మాట చెప్పారు, మీలాంటి వాళ్ళు చాలా అవసరం అమ్మా గవర్నమెంట్స్ కి, మీ వీడియోస్ చూసి మేము చాలా తెలుసుకుంటాము, ఎందుకంటే ఫ్యాక్ట్ఫుల్ గా ఉంటాయి, మీరు చెప్తున్నారు, మీరు ఏంటి చాలా రీసెర్చ్ చేసి చెప్తున్నారు. మీది రీసెర్చ్ కాదమ్మా, జస్ట్ గూగుల్ సెర్చ్. రీసెర్చ్ అంటే మీ అంతటా మీరే భుజానికి కెమెరా వేసుకొని ట్రైపాడ్ పట్టుకొని మీ అంతటా మీరే వెళ్ళి ఇన్ఫర్మేషన్ని సేకరించి ఏ గూగుల్ సోర్సు లేకుండా చేసేదని దాన్ని రీసెర్చ్ అంటారు. తొక్కలోది రీసెర్చ్ ఏముంది మీది? సెర్చ్. యు ఆర్ జస్ట్ సెర్చింగ్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద గూగుల్, దాట్స్ ఇట్. Or you are grabbing the information from your red books. That's all. అంత మాత్రానా చూపిస్తున్నారు మీరు ప్రతిదీ అంత లోతుగా రీసెర్చ్ చేసి చెప్పేవాళ్ళు. నాకు తెలియాలి. ఎంత రేయనక పగలనక మేము దేశం కోసం మాట్లాడుతూ ఉంటే మమ్మల్ని బీజేపీ ఐటీ సెల్ అని మాట్లాడుతున్నారు వీళ్ళంతా. మమ్మల్ని కలవకుండా సార్, మీరు ఈవిడ్ని కలవడం కాడకుండా ఈవిడ్ని పొగడ్డం కూడానా? ఇది వెరీ హర్ట్ఫుల్ సార్, హర్ట్ఫుల్. చూస్తున్నాం కాబట్టి ఏదైనా ఒక విషయం పూర్తిగా తెలియాలి అంటే నేను మీ వీడియో చూస్తున్నాను అని చెప్పి ఆయన చెప్పినప్పుడు నాకు చాలా ఆనందం వేసింది. ఎందుకంటే ఇప్పుడు నేను ఇక్కడ ఆయన ఎవరు అని చెప్పి కూడా మీకు చెప్పొచ్చు, ఆయన ఫోటో వేయచ్చు. అంటే ఇప్పుడు మీరు శుద్ధపూస అని తేల్చింది ఒక బీజేపీ లీడర్. ఒక బీజేపీ లీడర్ కనుక చెప్పకపోతే మీరు శుద్ధపూస కాదు, అంతేనా? ఇదేం లాజిక్? ఆయన ఎప్పుడైనా చెప్తే చెప్పని, నాకు అభ్యంతరం లేదు. బట్ నేను ఎందుకు చెప్పాలి? చెప్పకు. సో
అంటే గవర్నమెంట్ కి ఏమీ అభ్యంతరం లేదు ఇక్కడ, బీజేపీ లీడర్స్ కి కూడా అభ్యంతరం ఏం లేదు. వచ్చిందంతా ఈ అంధభక్తులకి అభ్యంతరం వచ్చింది చాలా వరకు. ఓకే, ఇది చెప్పినందుకు కూడా రేపు పొద్దున చూడండి ఇంకా దీని మీద ఇంకా 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 ఎన్ని వస్తాయో మీరు ఊహించుకోరు. ఇది చెప్తే ఎవడు కౌంటర్ ఇవ్వడమ్మా. ఇలాంటి వాటిని సిద్ధాంతపరమైన మ్యాటర్స్ కింద పరిగణించి వదిలేస్తారు. అంత టైం ఎవడు కేటాయించడు. తొక్కలో అది వేస్ట్ ఆఫ్ టైం, ఇన్ని గంటల సేపు. ఇది కాదు, నువ్వు నా మీద వ్యక్తిగతంగా ఎలిగేషన్స్ వేసావు, దానికోసం మాట్లాడతాం కదా. వీడియో చేసేసి చూడు మళ్ళీ నా మీదకి వస్తారు అని చెప్పేసి మొసలి కన్నీరు కారుస్తారేంటి డ్రామాలు. బట్ నేను అన్నిటికీ రియాక్ట్ అవదలుచుకోను. ఇది నా ఛానల్ ని చూసే వాళ్ళకి, నన్ను చాలా ప్రేమించే వాళ్ళకి, చాలా ప్రోత్సహిస్తున్న వాళ్ళకి నేను ఇస్తున్న వివరణ. ఇక నేను ఇస్తున్న వివరణ ఇదేనండి. ఈవిడ వేసినటువంటి ఎలిగేషన్స్ అన్నీ కూడా చూశారు కదా. ఈవిడ ఎంత పెద్ద 420యో క్రిస్టల్ క్లియర్గా మీరే కొంచెం మనసు పెట్టి ఆలోచించి ఆవిడ కంటెంట్ని పరిశీలిస్తే అర్థమైపోతుంది. చిన్న ఎఫ్ఐఆర్ని పట్టుకొని నన్ను ఒక జైలు గోడల మధ్యలో ఇలా పెట్టి ఒక ఫోటో పెట్టినటువంటి వికృత భావజాలం, వికృత పైశాచికత్వ మైండ్ సెట్ కలిగి ఉన్నటువంటి ఇటువంటి వాళ్ళు క్రిమినల్ మైండెడ్ పీపుల్ 420 గాళ్ళు. అలాగే ఇప్పటికైనా భరతవర్ష బీజేపీ ఐటీ సెల్ కాదు అని తెలుసుకోండి. నో పార్టీ విల్ సపోర్ట్ అస్. మనం ఏ పార్టీకి అనుకూలము కాదు, వ్యతిరేకము కాదు. అది ఈవిడ మాటల సాక్ష్యంగా మనకు తెలుస్తుంది. ఇలా మనం ఈ వీడియోని కనుక శ్రద్ధగా చూసిన వాళ్ళకి అర్థమయ్యేది ఏంటంటే, మన చుట్టూ ఉన్న వాళ్ళే మనకి ఎక్కువగా పెద్ద శత్రువులు ఇక్కడ. అలాగే మనం ఎప్పుడు కింద పడిపోవాలని చూసేటటువంటి ఇటువంటి వాళ్ళు కూడా ఒక రకంగా వ్యతిరేకులే. అంతా కూడా చేసుకుందాం, చట్టపరంగా అయితే చట్టపరంగా, సిద్ధాంతపరంగా. కానీ వ్యక్తిగతంగా దాడులు చేసినప్పుడు మాత్రం కొంచెం పరుషంగా బిహేవ్ చేయాల్సి వస్తుంది. అయినప్పటికీ కూడా అంతవరకే అది. ఇక్కడతో ఈ కేసు క్లోజ్ చేస్తాం. అవసరమైతే ఇంకో వీడియో చేద్దాం. ఇలాంటి వాళ్ళు చేస్తున్న విష ప్రచారానికి విరుగుడు మందు మాత్రం వేయటంలో ఎప్పుడూ కూడా ఎల్లవేళలా పనిచేస్తూ ఉంటాం. భరతవర్షకు బలమున్నన్నాళ్ళు పనిచేస్తుంది, నాలో శక్తి ఉన్నన్నాళ్ళు పనిచేస్తాను. ఇప్పటికీ కూడా సరైనటువంటి వసతులు లేవు, సరైనటువంటి ఏర్పాట్లు లేవు. ఏ నెలకు ఆ నెల మాకు విపరీతమైన ఖర్చు ఉంటుంది. జీతాలు ఉంటాయి, మెయింటెనెన్స్ ఉంటాయి, రెంట్లు ఉంటాయి, కరెంట్లు ఉంటాయి. కానీ జస్ట్ మేము ఆ గూగుల్ పే, ఫోన్పే అనేది పెట్టేసినంత మాత్రాన జనాలు ఏమి గంపాగుత్తగా వచ్చేసి మాకు ఇచ్చేస్తారని అనుకోవడం కూడా వేరేతనమే. ఇస్తే మంచిదే. నిజంగా భరతవర్షాన్ని బలోపేతం చేయాలి అనుకుంటే తప్పకుండా ఆర్థికంగా పరిపుష్టం చేయండి. ఇటువంటి వాళ్ళని ఇంకా ఇంకా బలంగా ఎదుర్కోవచ్చు. లీగల్గా కూడా ఫైట్ చేయడానికి మాకు శక్తి దొరుకుతుంది. ఇంకో పాయింట్, రీసెర్చ్ అంటుంది ఈవిడ. నా వెనుకున్న బుక్స్లో ఒక బుక్లో 4 పేజీలు కూడా ఈవిడ చదువు ఉండదు. మేము రోజు ఉండేది రీసెర్చ్లో, ఈవిడ ఉండేది సెర్చ్లో. ఈవిడది సోరోస్ మీడియా, మనది సోర్స్ఫుల్ మీడియా. మనది దేశం, ఆవిడది విద్వేషం. మనది నైతికత, అలాంటి వాళ్ళది దిగజారుడుతనం. ఇంకా ఏమన్నా అనుమానాలు ఉంటే తప్పకుండా మీరు మీ కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అవసరమైతే చేద్దాం వీడియో. మనం రోజుకి బోలెడు కంటెంట్స్ని ఇవ్వాల్సి ఉంటుంది కనుక ఆ పనిలోనే మునుగుదాం. భరతవర్షకి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి అనేక ధన్యవాదాలు. జై హింద్, జై భారత్.